వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ వినే ముందు ఖచ్చితంగా మీ టీం మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఒక్కసారి అందరినీ ఫాలో అప్ చేయండి లీడర్స్. ఎందుకంటే లేడీస్ మీటింగ్ ఈ రోజు మంచి మంచి ఆఫర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక అద్భుతమైన ఎక్స్ట్రాడినరీ లీడర్ రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు టీం ఒక్కసారి ఫాలో అప్ చేయండి ఒక 2-3 minutes లో. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఒక్కసారి మన కోర్ గ్రూప్ అందరికి కోహోస్ట్ ఇద్దాం మేడం. మన దిల్బహార్ మేడం కి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా శివరాణి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. మై డియర్ లీడర్స్, మన కోర్ గ్రూప్ ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. మన అపర్ణ మేడం, సత్య మేడం, రమణమ్మ మేడం, దేవి మేడం, సో అలాగే ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు మన కోర్ గ్రూప్. దుర్గా మేడం, ఎస్ అపర్ణ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అపర్ణ మేడం వెరీ గుడ్ మార్నింగ్. సత్య మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కోర్ గ్రూప్ అంతా చాలా చాలా మిస్ అవుతున్నాం, అందరం బిజీ బిజీ అయిపోయాం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన టీంలో కోర్ గ్రూప్ మీకు తెలుసు కదండి, రమణమ్మ మేడం, సారీ రమణమ్మ మేడం, రమణి మేడం, ఎన్వి లక్ష్మి మేడం మీకు హోస్ట్ ఇచ్చాను మేడం నేను. ఓకే అండి. అపర్ణ మేడం మీరు ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్. అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఈరోజు మన ముందుకు ఒక మంచి లీడర్ అండి. మంచి లీడర్ అనకూడదు, ఎక్స్ట్రాడనరీ లీడరు. ఒక లేడీ ఏదైనా చేయగలము అని నిరూపించగలిగారు. ఎందుకంటే మేడం సెక్షన్ ఎక్సలెంట్ గా ఉంటది. అంటే ఆడవాళ్ళు దేనికైనా సమానం అంటారు, అంటే ఇది చేయగలం ఇది చేయలేమని అంటారు, కానీ ఏదైనా చేసి చూపించగలమని నిరూపించారు మేడం. అలాంటి సక్సెస్ లేడీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ లో ప్రోగ్రామ్ లో కూడా మేడం ఇన్వైట్ చేసే అంతలాగా ప్రతి సెక్షన్ ఉంటది, నాలెడ్జ్ ఇస్తారు, అంటే అగ్రి కూడా చేస్తారండి. చూడండి, ఒక లేడీ ఏదైనా చెయ్యొచ్చు. అంత మంచి నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈ రోజు ఈ మంచి మంచి ఆఫర్స్ అనేవి మంత్ ఇచ్చారండి. అలాంటి ఆఫర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకు మేడం అయితే రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీయా? మీ టీమ్ లీడర్స్ కూడా ఎవరైనా ఉంటే లోపు ప్రమోట్ చేయండి. Thank you, ma'am. Thank you so much. Good morning, madam. Good morning, Vestige. Very good morning, ma'am. Thank you, ma'am. Thank you so much, ma'am. Good morning, Vestige Mahalakshmi. Very good morning to all my Vestige Mahalakshmi. Very good morning. So, ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఫాస్ట్ గా ఫాలో అప్ చేయండి. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, మనం స్టార్ట్ చేద్దాం ఏంటి సెషన్. సో ఆఫర్స్ గురించి కంప్లీట్ అయితే మళ్ళీ మనం డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుందాము. ఒక 2 minutes టైం ఇస్తున్నాను, కొంచెం ఫాస్ట్ గా ఫాలో అప్ చేయండి. కరెక్ట్ గా ఇన్ టైంలో మనం క్లోజ్ చేయాలండి. మేడం ఎవరో 3 members హ్యాండ్ రైస్ చేశారు మేడం, చూడండి. నా వాయిస్ మీకు వినిపించట్లేదా మేడం?
క్లియర్ మేడం, క్లియర్ గా ఉంది. అంటే ఇప్పుడు దాకా మీరు మాట్లాడలేదు కదా, అలా అనుకుంటున్నారేమో. క్లియర్ గానే ఉంది వాయిస్. థ్యాంక్ యూ. లీడర్స్ ఫాలోఅప్ కోసం మేడం 2 మినిట్స్ అనేది మనకు టైం ఇచ్చారు. సెక్షన్ అయితే స్టార్ట్ చేయలేదు. ఒక 2 మినిట్స్ లో కరెక్ట్ గా 8:37 అయిందండి. 8:40 అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు ఈ 3 మినిట్స్ ఫాలోఅప్ చేయండి. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ టెస్ట్ మనీ చెప్పేస్తారు మేడం, మనం ఫ్రీగా ఉండే కన్నా మన టెస్ట్ మనీ ఏమైనా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ లోపు మీరు ఫాలోఅప్ చేయండి. మీ అందరికీ నా టెస్ట్ మనీ గురించి ఆల్రెడీ తెలుసు. మరొక్కసారి నేను రిపీట్ చేస్తాను. ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్ మిస్సెస్ మహాలక్ష్మి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ ఎన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, డైమండ్ డైరెక్టర్ ఇన్ ద వెస్టేజ్. మీ అందరికీ తెలుసు కదండి, బిఫోర్ వెస్టేజ్ నేను ఒక కాలేజ్లో, ఒక ప్రైవేట్ కాలేజ్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేశాను. మేడం మళ్ళీ అలాగే అన్నారు. మేడం మీ దగ్గర సిగ్నల్ లేకపోయినా సరే నా వాయిస్ మీకు క్లారిటీగా ఉండదండి. కొంచెం సిగ్నల్ వచ్చే ప్లేస్ కి రండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ప్రైవేట్ కాలేజ్ లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా చేసేటప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 6,000 రూపాయలు అండి. టు బి ఫ్రాంక్ గా నేను ఒప్పుకుంటాను, 6,000 రూపాయలు. కానీ నాకు అక్కడ ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేదండి. పిల్లలతో మింగిల్ అవ్వటం, వాళ్ళకి లెసన్స్ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. సో చాలా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఏంటంటే ఫుల్ వర్క్, హెవీ వర్క్ ఉండేదండి. అంటే ఎకనామిక్సే కాదు, నా చేత కామర్స్, నెక్స్ట్ సివిక్స్ లాంటి సబ్జెక్టులు కూడా నా చేత చెప్పించేవారండి. బట్ శాలరీ అయితే మాత్రం 6,000 వచ్చేది. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు మ్యారేజ్ అయిన కొత్త వలన నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన నాకు ప్రెగ్నెన్సీ రాకపోవటం, చాలా ఇబ్బంది పడ్డాను. హాస్పిటల్ కి వెళ్ళాలి అని పర్మిషన్ అడిగినా సరే ఇచ్చేవాళ్ళు కాదండి. చాలా విసుగొచ్చింది. సో మా హస్బెండ్ మానేయమంటే నేను కాలేజ్లో లెక్చరర్ గా మానేశానండి. బట్ మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చోలేక ఏదో ఒకటి చదవాలి కాబట్టి ఏదో ఒకటి చదవడం గురించి నేను టైం పాస్ గా బిఎడ్ అనేది ట్రైనింగ్ అయ్యానండి. టైం పాస్ గా చదివిన బిఎడ్ అనేది ఫ్రీ సీట్ రావడంతో ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి నేను బిఎడ్ ట్రైనింగ్ అయ్యానండి. మా హస్బెండ్ కాలేజ్ కి కూడా పంపలేదు. అన్ని మేనేజ్ చేశారు అతను. ఇంటి దగ్గర ఉండి చదువుకునేటట్టు ప్లాన్ చేశాము. అయిపోయింది, బిఎడ్ అయిపోయింది. టెట్ లో మంచి ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి. అవుతుంది. డిఎస్సి రాసాను. బట్ ఏంటంటే 2 మార్క్స్ లో నాకు డిఎస్సి మిస్ అయింది. మళ్ళీ డిసప్పాయింట్మెంట్ తో ఉన్నాను. మళ్ళీ నేను ఎక్కడ హెల్త్ పాడు చేసుకుంటాను అని మా హస్బెండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ బుక్స్ అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి అప్పుడు ఖాళీగా ఉండడం వల్ల నేను గ్రూప్స్ అనేది ప్రిపేర్ అయ్యాను. అవి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా రాశాను. మెయిన్స్ వరకు వెళ్ళి అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యేది. సో ఇంత చదువులు చదువుకొని బయట ఉద్యోగాలు లేవని నాకు అప్పుడైతే తెలుసుకున్నానండి. సో అదే టైంలో నేను గ్రూప్స్ ఇవి రాసుకుంటూ ఉండగానే ఇంకా ప్రయత్నిస్తూ ఉంటానే ఉన్నాను. గజనీ మహమ్మద్ లాగా మనం అదే గోరీ మహమ్మద్ లాగా మనం ప్రయత్నిస్తూనే ఉన్నాము. కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదండి. ఎందుకు అంటే కాంపిటీషన్, పిచ్చ కాంపిటీషన్ అన్నమాట. ఎంత కాంపిటీషన్ అంటే ఒక్క పోస్ట్ కి లక్షల్లో అప్లై చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉన్నారా అని అప్లికేషన్ లిస్ట్ చూస్తే తెలిసింది. సో అయినా సరే డిసప్పాయింట్ అవ్వలేదు. ఏదో ప్రయత్నిద్దాం కదా అని అలా చదువుతానే ఉన్నాను. సో ఎక్కడైతే జాబ్స్ అనేది బయట లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తే మనకి వర్క్ బర్డెన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ కనీసం లీవ్ అన్నా సరే ఇవ్వరు అనేసి ఇంకా నేను జాబ్ లో అయితే జాయిన్ అవ్వలేదు. అలాంటి టైంలో మా తోటి కోడలికి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేదండి. ఎలాంటి ప్రాబ్లం అంటే తను బస్సు ఎక్కేంత వరకు కూడా తనకు తుమ్ములు ఉండేవి కాదు. బస్సు దిగేటప్పటికి విపరీతమైన జలుబుతో తుమ్ములు వచ్చాయంటే డస్ట్ ఎలర్జీ ఉండేదండి. సో అలాంటి ప్రాబ్లమ్ తో ఎన్ని టాబ్లెట్స్ వాడినా సరే తనకి తగ్గలేదు. బట్ ఎవరో వేరే పర్సన్ దగ్గర ఎంఆర్పి రేటుకి మన ఫ్లాక్స్ ఆయిల్, నోని, రెస్పోకేర్, అలోవెరా వాడడం జరిగింది. తను వాడాక తను చాలా బాగా క్యూర్ అయింది. దాంతో మన అందరికీ ఆతృత ఉంటుంది కదండి, ఆ ప్రాబ్లం కే ఉందా ఇంకేమైనా? వాయిస్ రావట్లేదండి మేడం. నా వాయిస్ ఓకేనా మేడం? వీడియో ఆఫ్ చేసేనా లేకపోతే? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మేడం మీ దగ్గర సిగ్నల్ లేదేమో ఒక్కసారి డాడీకి క్యూర్ చేయాలని ఆతృతతో నేను మా తోటి కోడల దగ్గర అదే ప్రొడక్ట్స్ నేను ఒక అన్నయ్య స్టేటస్ పెట్టుకోవడం చూసానండి. నా అంతటి నేను అన్నయ్యకి కాల్ చేసి, అన్నయ్య ఆ ప్రాబ్లం కి ఉన్నాయి
ఇంకే ప్రాబ్లం కైనా తగ్గుతాయి అని అడిగితే అన్ని ఒకే ఒక మాట చెప్పారండి. ఈ ప్రొడక్ట్స్ మనం వాడితే మనకు ఆరోగ్యం క్యూర్ అవుతుందమ్మా. మనం ఎవరి చేతనే వాడిస్తే డబ్బులొస్తాయి అన్నారు. మనం ఎవరి చేతనే వాడిస్తే డబ్బులెందుకు వస్తాయి? ఇదేదో కమిషను, ఉద్యోగం లాంటిదేమో నాకు అవసరం లేదని నేను ఊరుకున్నాను. బట్ అన్ని తర్వాత ఇంకొకటి చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టకుండా చేసుకునే బిజినెస్ అమ్మా అన్నారు. నాకు చాలా నచ్చింది. తర్వాత డీటెయిల్డ్‌గా అడిగితే తను కొంత చెప్పారు. సో, దాంతో నాకు నచ్చి నేను ఐడీ వేసుకోవడం జరిగింది. తర్వాత మా హస్బెండ్‌ని అడిగితే మా హస్బెండ్ అన్నారు, "నేను గట్టిగా గసిరితేనే నువ్వు ఏడుస్తావు. నువ్వు చెయ్యలేవు. ఇది బిజినెస్ అంటున్నారు కదా! నువ్వు చెయ్యలేవు. జెంట్సే చేస్తారు బిజినెస్ అనేది. నువ్వు చేయలేవు మానేసేయి" అన్నారు. బట్ ఇంట్లో ఖాళీగా కూర్చోలేక మా హస్బెండ్‌ని రిక్వెస్ట్ చేయగా ఒక్క మాట అన్నారు. "ఎలాగో ఏడుపో" అన్నారు. సో, మనకు అవకాశం వచ్చింది కదా! దూసుకెళ్ళిపోయాం. సో, ఎప్పటిలాగానే నేను ఇంట్లో హోమ్ నీడ్స్ అవన్నీ తీసుకోవడం మొదలుపెట్టాను. ఏదో ఒకటి కొనాలి కదా అని చెప్పి చూద్దాం, నేను వాడి ఎవరికైనా చెప్పాలి కదా అని చెప్పి నేను ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం మొదలుపెట్టానండి. అలాగా కొంటూగా ఒకసారి మా సూపర్ అప్లైనర్ ఈశ్వర్ ఎజెటి గారి జూమ్ జరిగింది. ఆ జూమ్‌లో ఇలాగ క్రిల్ ఆయిల్ గురించి చెప్తున్నారండి. లాస్ట్‌లో నేను అడిగాను, ఇలా మా ఫాదర్‌కి హార్ట్ అటాక్ ఐ మీన్ హార్ట్ అటాక్ వచ్చిందండి. మా చిన్నప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ జరిగింది. బీపీ ఉంది, షుగర్ ఉంది, 3 సార్లు పక్షవాతం వచ్చింది. కండిషన్ అయితే ఇలా ఉందండి. మరి మా డ్యాడీకి వాడిస్తే తగ్గుతుందా అని అడిగా. వాడించండి మేడం తగ్గుతుందన్నారు. సార్ అయితే చాలా చెప్పారు. నెక్స్ట్ ఎల్‌ఆర్జినైన్ వాడించండి, ఫుడ్ ప్యాచెస్ వేయించండి ఇవన్నీ చాలా చెప్పారు. బట్ మా ఫాదర్ అయితే అసలు యాక్సెప్ట్ చేయలేదండి వాడడానికి. ఒక్కటే అన్నారండి, "నేను ఉదయం 10 టాబ్లెట్లు, సాయంత్రం 10 టాబ్లెట్లు, మధ్యాహ్నం ఒక 6 టాబ్లెట్లు మింగుతున్నానమ్మా. మళ్ళీ నాకు కొత్తయి పెట్టకమ్మా" అన్నారు. బట్ రిక్వెస్ట్ చేసి బతిమాలి ఒక క్రిల్ ఆయిల్ అయితే మాత్రం వాడించగలిగానండి. ఆ క్రిల్ ఆయిల్ నేనిప్పుడు ఈ స్టేజ్‌లో మీ ముందు ఇలా నిలబడడానికి నన్ను నించోబెట్టింది. మా ఫాదర్‌కి 20 డేస్‌లో రిజల్ట్ కనిపించిందండి. ఈ చెయ్యి అనేది పైకి రావటం మొదలుపెట్టింది. మామూలుగా అయితే చెయ్యి అసలు పైకి లేపేవారు కాదు. ఫుడ్డు అన్నీ కూడా మా మమ్మీయే తినిపించడం, డ్రెస్ వేయటం అన్నీ మమ్మీ చేసేవారు. అలాంటిది తనంతట తను చెయ్యి పైకి లేపగలుగుతున్నారు. ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారన్నమాట చెయ్యి ఇలా ముందుకు తీసుకొని. సో, మా డ్యాడీ విషయంలో నాకు రిజల్ట్ రావడంతో నాకు చాలా హ్యాపీ అనిపించి చాలా స్ట్రాంగ్ అప్పటి నుంచి చాలా కసిగా చేయడం మొదలుపెట్టానండి. పక్షవాతం పేషెంట్‌కి క్యూర్ అయిందంటే ఎవరికైనా క్యూర్ అవుతుందనే నమ్మకం నాకొచ్చి అప్పటినుంచి ప్రతి జూమ్‌కి యాడ్ అయ్యేదాన్నండి. ఇంకా నాకు లింక్ అంటే పాపం ఈ టైంలో జూమ్ ఉన్నా సరే అట్లా యాడ్ అయిపోయేదాన్ని. అప్పట్లో ఎర్లీ మార్నింగ్ 6కి రామకోటి సార్ జూమ్స్ పెట్టేవారు. దానికి యాడ్ అయ్యేదాన్ని. ఇక నెక్స్ట్ నైట్ 9:30కి కూడా వేరే టీమ్ వాళ్ళు లింకులు పెట్టుకునేవారండి. స్టేటస్‌లు పెట్టుకుంటే వాళ్ళ స్టేటస్ నేను మళ్ళీ రిక్వెస్ట్ మెసేజ్ పెడితే పంపించమంటే పంపించేవారు. ఆ జూమ్‌కి కూడా నేను యాడ్ అయిపోయేదాన్ని. ఇలా యాడ్ అవ్వగా నాకు సబ్జెక్ట్ అనేది కొంచెం నలిగింది. సో, దాని ద్వారా నేనైతే బిజినెస్‌లో కొంచెం కమాండ్ తెచ్చుకొని నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. దానికి కారణం ఫస్ట్ మా ఇంట్లో నేను రిజల్ట్ చూసాను. అంటే ముందు నేను వాడానండి. అదే విధంగా మా హస్బెండ్‌కి వెయిట్ లాస్ కోర్స్‌కి వాడించాను. మా బాబుకి వాడించాను. నేను వాడాను. నేను కూడా చాలా మీ అందరికి అంతకు ముందు చెప్పాను కదండీ! హెల్త్ ప్రాబ్లమ్‌తో చాలా సఫర్ అయ్యేదాన్ని. సో, చెప్పాలి అంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు. ఫుల్‌గా పేషెంట్‌ని ఎప్పుడు చూడు ఏదో హెల్త్ ప్రాబ్లమే. మా హస్బెండ్ విసుక్కునేవారు. అందరు ఆడోళ్ళు బానే ఉన్నారు. నీకేంటి ఎప్పుడు చూడు జబ్బు అంటావు, రోగం అంటావు అని తిట్టుకునేవారు. బట్ వెస్టేజ్‌లోకొచ్చాక ఈ ప్రొడక్ట్స్ వాడాక నేనైతే ఫుల్ హెల్తీగా ఉన్నాను. నేను ఎవరికైనా సరే చెప్పగలుగుతున్నాను. ఎన్ని ఫీల్డ్‌లు చేసినా నీరసం అనేది రావట్లేదు. చాలా హెల్తీగా ఉన్నానండి. సో, ఇది నా టెస్టిమోనీ. మీ అందరికీ తెలుసు. బిఫోర్ కాలేజ్, బిఫోర్ వెస్టేజ్ నేను కాలేజ్‌లో లెక్చరర్‌గా ఉండేటప్పుడు 6,000 మాత్రమే తీసుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ వెస్టేజ్ ఇప్పుడు వెస్టేజ్‌లో నా హైయెస్ట్ చెక్ వచ్చేసి రూ. 63,704 తీసుకున్నానండి. ఐ యామ్ సో హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఇందులో ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా అంత అమౌంట్ తీసుకుంటున్నాను. నేనేం పెద్ద కష్టపడకుండా ఇలా నేను నాకు బాగుంది. ఈ ప్రొడక్ట్స్ నేను వాడాను. మీరు వాడండి అని చెప్తుంటుంటే, వాడుతుంటుంటే, వాళ్ళకి క్యూర్ అవుతుంటుంటే, నిజంగా నేను గుళ్ళు, గోపురాలు తిరిగినా రానంత ఆనందం, అంత సాటిస్ఫాక్షన్ నాకు వెస్టేజ్‌లో వచ్చిందండి. చెప్పాలి అంటే బిఫోర్ వెస్టేజ్ నేను కాలేజ్‌లో లెక్చరర్‌గానే ఉన్నాను. లెక్చరర్‌గా ఉండేటప్పుడు పిల్లలకి లెసన్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. చాలా ఎంజాయ్ చేస్తూ మింగిల్ అవుతూ పిల్లలతో చాలా సరదాగా ఉండేదాన్ని. లెసన్ చెప్పేటప్పుడు లెక్చరర్‌గా ఉంటూ తర్వాత వాళ్ళతో ఫ్రెండ్లీగా వాళ్ళకి చెప్తూ చదివించుకునేదాన్ని. నేను టీచ్ చేస్తున్నానండి పిల్లలకి. సో, ఇంటర్ పిల్లలంటే మీ అందరికీ తెలిసిందే కొంచెం పెద్దవాళ్ళే. అయినా సరే అవసరమైతే కొట్టేదాన్ని కూడా. అంత చేసినా సరే పిల్లలు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు ద్వేషించలేదు. చాలా ఇష్టపడేవారు. ఇప్పుడు అదే ఫీల్డ్ వెస్టేజ్ కూడా చేస్తున్నాను. నేను లెసన్స్ మీటింగ్స్ పర్సనల్‌గా జూమ్ పెట్టుకుంటానండి. ఆ జూమ్ మీటింగ్ ద్వారా నా లీడర్స్ అందరితో టచ్‌లో ఉంటూ వాళ్ళకి నేను మింగిల్ అవుతూ వాళ్ళకి సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇచ్చుకుంటాను. వాళ్ళ డౌట్స్‌ని క్లియర్ చేస్తాను. ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాను. అంతేకాదు ఫ్రెండ్స్, ఒక పర్సన్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎదురైతే మనం ఎలా వెస్టేజ్ గురించి చెప్పాలి, వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి, మనం బస్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఎలా మనం వెస్టేజ్ లోకి వాళ్ళని ఇన్వైట్ చేయాలి, మనం ఎలా మాట్లాడాలి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నా లీడర్లకు అయితే ట్రైనింగ్ ఇస్తున్నానండి. నా లీడర్లు అందరూ కూడా చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. నిజంగా నాకు 2 లెగ్గల్లోంచి ఆగకుండా ఎల్ఓబి వస్తుందండి. దానికి కారణం నేను నేర్చుకొని నేను నా జూమ్ లో నేను నా లీడర్లకి నేర్పిస్తున్నాను. మార్నింగ్ 5 జూమ్ కి యాడ్ అవుతాను. అక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ ని నేను 8:30 జూమ్ లో వాళ్ళకి అలవాటు చేస్తున్నాను. అదే విధంగా వాళ్ళని కూడా నెమ్మదిగా 5 జూమ్ కి యాడ్ చేసేస్తున్నాను. వాళ్ళు కూడా అలవాటైపోయి వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ 5 కి యాడ్ అవుతున్నారండి. జూమ్స్ ద్వారానే మనకి సబ్జెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో జూమ్స్ అనేది చాలా వాల్యుబుల్. ఒక క్రిస్టియన్ కి ఒక బైబిల్ ఎంత వాల్యుబుల్, సో మనకి మన భగవద్గీత ఎంత వాల్యుబుల్, ముస్లిమ్స్ కి ఖురాన్ ఎంత వాల్యుబుల్, అంత వాల్యుబుల్ మన జూమ్స్. జూమ్ ద్వారానే మనకి సబ్జెక్ట్ వస్తుంది. జూమ్ ద్వారానే మనకి ధైర్యం వస్తుంది. జూమ్ ద్వారానే మన వెస్టేజ్ నిలబడగలుగుతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందులో మన లేడీస్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి, బయట ఫీల్డ్ చేసుకోవాలి. సో ఇన్ని మేనేజ్ చేయాలి అంటే అది లేడీస్ వల్లనే అవుతుంది. జెంట్స్ అయితే కొంత సందర్భంలో వాళ్ళు విసుగు చెందిపోతారు. ఎందుకంటే లేడీస్ ఉన్నంత పేషెన్సీ జెంట్స్ కి ఉండదు. లేడీస్ చెప్పేంత పేషెన్సీగా ఎక్స్ప్లెనేషన్ అనేది జెంట్స్ చెప్పలేరు. సో అంత అదృష్టం దేవుడు మన లేడీస్ కి ఇచ్చాడు. కాబట్టి అలాంటి మంచి పవర్ ఉన్నటువంటి మన లేడీస్ అందరూ వంటింటికే కాదు 1 lakh ఎర్నర్ గా మార్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనకి గౌతమ్ బాలయ్య గారు అందించారు. సో అంత అద్భుతమైన అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకుంటాం. ఎందుకు అంటే మనకి మన కళ్ళ ముందు పెట్టారు ఒక బంగారు పళ్ళెంలో మన వరాలన్నింటినీ పెట్టారు. మనం దాన్ని తీసుకోవాలి అంటే కొంచెం వర్క్ చేయాలి. కొంచెం వర్క్ చేయడం అంటే జూమ్ మీటింగ్స్ కి యాడ్ అవ్వడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఫీల్డ్ లో వాటిని ఉపయోగించుకోవడం, అంతే. సో అలా చేస్తే చాలు, మనకి ఎక్సలెంట్ గా మనం అనుకున్న ప్రతి ఆడదానికి కొన్ని కళలు ఉంటాయి కదండి. బండి మీద మన పిల్లలతో మనం వెళ్తున్నప్పుడు ఎండకి వానికి తట్టుకోలేం. అంతెందుకు బండి మీద నాకున్నది ఒక బాబేనండి. మేము బాబు ఎదిగే కొలది మేము బండి మీద వెళ్ళలేకపోతున్నాం. ఫంక్షన్ కూడా మా అబ్బాయి అయితే రానేస్తున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఒక్క కారు నేను మా హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలి. అతను నా కోసం ఎంతో చేశారు. అతని కోసం నేను ఒక కార్ గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది. సో నేను ఆ కార్ ని గోల్ గా పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను, తీయబోతున్నాను కూడా. సో అలాగే ప్రతి ఆడదానికి ఒక కళ ఉంటుందండి, సొంతింటి కళ. ఆ సొంతిల్లు కూడా వెస్టేజ్ ద్వారా మీకు వస్తుంది. మరి అంత మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి గౌతమ్ బాలయ్య గారు అందించారు. మన జూమ్ సెషన్స్ ద్వారా లేడీస్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన పివి లక్ష్మి మేడం మనకి ఇలా లేడీస్ ఓన్లీ జూమ్, లేడీస్ ఓన్లీ వాట్సాప్ గ్రూప్ పెట్టారు. సో దీని ద్వారా లేడీస్ అందరూ డెవలప్ అవడానికి చాలా 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 ఉపయోగపడుతుందండి. సో మనం అందరం కూడా గౌతమ్ బాలయ్య గారికి, పివి లక్ష్మి మేడం కి నిజంగా రుణపడి ఉన్నామండి. లేడీస్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మనందరి డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్మెంట్ గా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. అందుకే కొత్త కాన్సెప్ట్ 1:6 చేసుకుంటే మీరు మంచి తీసుకుంటారు అని లక్ష్మి మేడం మళ్ళీ మనందరినీ ఒక పోర్టింగ్ గా ఏర్పాటు చేయడం, 1:6 మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అందులో మళ్ళీ లక్కీ డ్రాలు తీయడం, ఇవన్నీ లక్ష్మి మేడం చేస్తున్నారు. సో నిజంగా అలాంటి గ్రేట్ లీడర్ మనకి దొరికినందుకు నిజంగా మనం అదృష్టవంతులు అండి. థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా మీ రుణం అయితే మేము తీర్చుకోలేము మేడం. మా అప్లైనర్ కాదు, మా టీం కాదు, అయినా మా డెవలప్మెంట్ కి మీరు మా కోసం ఆలోచిస్తున్నారు. ఎప్పుడు చూడు మేడం ఇలా 1:6 చేయండి, మీకు ఇలా సక్సెస్ వస్తుంది, ఇలా చేసుకోండి, అలాగే చెప్తారు. మీ అందరికీ తెలుసండి, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను. హార్డ్ వర్క్ చేసే స్టార్టింగ్ లో నాకు తెలీదు ఇలా హార్డ్ వర్క్ అయితే మాత్రం రోజు ఫీల్డ్కి వెళ్ళిపోయేదాన్ని, చాలా కష్టపడేదాన్ని. ఒకసారి లక్ష్మణ్ కాల్ చేసి, మేడం మీరు హార్డ్ వర్క్ చాలా బాగా చేస్తున్నారు, అలా మీరు ఒకసారి మీ అంతటి మీరు ఒకసారి చూసుకోండి, ఎలా స్ట్రైన్ అయిపోయారు, ఎలా పాడైపోయారో చూడండి, ఒక్కసారి స్మార్ట్ వర్క్ చేయండి మేడం అన్నారు. స్మార్ట్ వర్క్ అదేలాగా మేడం అన్నాను. ఏం లేదు మేడం, 1:6 మీరు వాడుతూ మీ కింద 6 చేత కొనిపించడం, అలా 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 మీ కింద ఉన్న 6 చేత అలా అలవాటు చేస్తే 1:6 అయిపోతుంది మేడం అన్నారు. యాక్చువల్లీ 1:6 గురించి నాకు అసలు ఏమీ తెలియదండి. నాకు లక్ష్మి మేడమే నేర్పించారు. ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినా, లేకపోతే మామూలుగా ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నా 1:6 గురించి లక్ష్మి మేడం ఎక్కువ చెప్తూ ఉంటారు. సో 1:6 నా సక్సెస్ కి కారణం అండి. నిజంగా మీ అందరికీ తెలుసు, నేను 2వ తారీఖుని నేను బిల్లింగ్ ఇచ్చేస్తాను. నా సిఎన్సి 100 పీవీ కన్సిస్టెన్సీ అనేది నేను 2వ తారీఖుని ఇచ్చేస్తాను. సో నా ఫోటో నేను ఎప్పుడైతే గ్రూప్ లో పెడతానో లీడర్లు అందరూ ఆటోమేటిక్ గా
నన్ను ఫాలో అయిపోతారు. నన్ను ఫాలో అయ్యి అందరూ కూడా మాక్సిమం 2వ తారీఖునే బిల్లింగ్ ఇచ్చేసుకుంటారు వాళ్ళు కూడా. అలా నా కింద ఉన్న 6 బిల్లింగ్ ఇచ్చేసుకుంటే అయిపోయింది. 1:6 అయిపోయింది. సో ఆ విధంగా నా కింద ఉన్న 6కి నేను ఇదే బూస్టింగ్ ఇస్తాను. మీ ఫోటో గ్రూప్ లో పెట్టాలి. సో 1:6 గ్రూప్ లో పెట్టాలి అంటే మీ కింద ఉన్న 6 చేత పర్చేస్ చేయించండి అని చెప్తాను. సో ఫాలోఅప్స్ చేస్తారు. వాళ్ళు కూడా 1:6 కంప్లీట్ చేస్తున్నారు. ఈ విధంగా మనం 1:6 చేసుకుంటూ మన కింద ఉన్న ఒక లెగ్ లో 20 మంది చేత 1:6 చేయిస్తే అక్కడ నుంచి ఎల్ఓబి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. సో అలా ప్రతి లెగ్ లో నుంచి 1:6 చేయిస్తే గనక ఈజీగా 6 లెగ్గల్లోంచి 1:6 చేయిస్తే 1,85,000 రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది. నేను అదే యజ్ఞంలో కంటిన్యూ అవుతున్నాను. సో 120 మెంబర్స్ చేత 1:6 చేయించాలన్న గోల్ తోనే నేనైతే వర్క్ చేస్తున్నానండి. సో ఆటంకాలు ఒడిదుడుకులు ఎలాగా మీ అందరికీ తెలిసిందే కదా. మనం ముందుకు వెళ్తున్నాము అంటే మనల్ని ఎంకరేజ్ చేసి క్లాప్స్ కొట్టే వాళ్ళ కన్నా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. సో టు బి ఫ్రాంక్ గా ఒప్పుకుంటున్నాను, అందరూ ఫేస్ చేసినట్టే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వెస్టేజ్ లో. కానీ అన్నింటి నుంచి నేను నేర్చుకున్నాను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది నేర్చుకున్నాను. బిజినెస్ ట్రిక్స్ అనేది నేర్చుకున్నాను. యాక్చువల్ బిజినెస్ అనేది నాకేమీ తెలియదు, కానీ వెస్టేజ్ లోకి వచ్చాక ఇలా చెయ్యాలా బిజినెస్, ఓకే ఇలా ఉండాలా అని అర్థమైంది. నాకు యాక్చువల్లీ 3 ఎల్ఓబిలు వచ్చివండి. డైమండ్ డైరెక్టర్ గా నేను 3 ఎల్ఓబిలు తీసుకున్నాను. 3వ ఎల్ఓబి వచ్చిన లెగ్ లో వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే ఒక పర్సన్ మెయిన్ ఒక డాక్టర్ గారు ఉండేవారండి. ఆ డాక్టర్ గారు కింద మొత్తం పెద్ద టీం అనేది ఉంది. నేను చేస్తేనే కదా మేడం కి 63,000 వచ్చింది అన్న ఉద్దేశంతో చిన్న చిన్న విషయాలకి కోప్పడిపోయేవారు. ఆదివారం రమ్మనేవారు, భీమవరం అలా కొన్ని దూరంగా వెళ్ళవలసి వచ్చేది. కొన్ని రోజులు చేయగలిగాను, మళ్ళీ బాబుకి ఇబ్బంది అవుతుందని నేను వెళ్ళకపోతే అది పెద్ద ఇష్యూగా తీసుకొని డ్రాప్ అయిపోయాడు. వేరే నెట్వర్క్ వెళ్ళిపోయారు. అతను వెళ్ళడమే కాదు, కింద టీం అంతటిని తీసుకెళ్ళిపోయారు. చాలా బాధ అనిపించింది. కానీ నా మోటివేటర్, నా మెంటర్ మహేష్ పివిఆర్ గారు మళ్ళీ నన్ను మోటివేట్ చేసి నన్ను అయితే మళ్ళీ నిలదొక్కునేటట్టు చేశారు. ఇది ఇవన్నీ కామన్ మేడం, వెస్టేజ్ ఇవన్నీ కామన్, మీరు మళ్ళీ నిలబడి మళ్ళీ అక్కడ టీం ఫామ్ చేయండి, కొత్త లీడర్లు ఇవ్వండి అన్నారు. సో నేనైతే అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చిన్న చిన్న కారణాలు. మనం ఎక్కడికైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నో అంటే చాలు, ఇంకా అప్లైనర్ ఫోన్ సైలెంట్ అదే బ్లాక్ లో పెట్టేసి బిజినెస్ చేయడం మానేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ చిన్న చిన్న కారణాలు. ఇంతకన్నా పెద్ద పెద్ద కారణాలు బోల్డ్ జరుగుతాయి. మనం ఇంకా చిన్న చిన్న వాటితోనే ఆగిపోతున్నాం. సో చిన్న చిన్న కారణాలతో మీ లైఫ్ ని, మీ ఫ్యామిలీ లైఫ్ ని ఒక అగాధంలో పడేయద్దు. వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. సో అంత అద్భుతమైన అవకాశంలో మనం ఆ బంగారు పళ్ళని తీసుకోవాలంటే మధ్యలోని కంకర్రాళ్ళు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, అడ్డుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాటన్నింటినీ దాటితేనే మన సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా మంది అంటుంటారు క్రౌన్ అయిపోవచ్చు కదా మేడం, క్రౌన్ అయిపోవచ్చు కదా మేడం. ఎవరు ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతామండి. సో టీం ద్వారా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేనైతే లెవెల్ గురించి ఆలోచించట్లేదు. టీం కి సర్వీస్ ఇవ్వడమే నేను ఫోకస్ గా పెట్టుకొని టీం కి సర్వీస్ ఇస్తూ నేను వెళ్ళిపోతున్నాను. ఆ విధంగానే నా టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సక్సెస్ తీసుకోవడం కాదు, నా కింద వాళ్ళు సక్సెస్ తీసుకుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. అదే వేలో నేనైతే వెళ్తున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ నా టెస్టిమోనీని ఓపికగా విన్నందుకు. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు కదండి, కంపెనీ అనేది అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది మనకి. ప్రతి నెల మనకు అవకాశాన్ని ఇస్తూనే ఉంది. లాస్ట్ మంత్ కూడా లాస్ట్ మినిట్ లో మనకు ఆఫర్స్ ఇచ్చింది, డబుల్ పివి ఆఫర్స్ ఇచ్చింది. సో ప్రతి ఒక్కరు ఈ ఆఫర్స్ యూస్ చేసుకుంటే లాస్ట్ మినిట్ లో ఇవ్వడం వల్ల చాలా మంది దాన్ని యూస్ చేసుకోలేకపోయారు. బట్ ఈ మంత్ స్టార్టింగ్ లోనే మీకు ఆఫర్స్ ఇచ్చింది. కొత్త లీడర్స్ కి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఫాస్ట్ బ్రాంచ్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం ఉంది మీకు 2వ తారీఖు ఇవాళ. సో 2వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మీకు టైం ఎక్కువ ఉంది. ఈజీగా 4,500 పివి చేసుకోగలరు. ఎందుకంటే కొత్త ఐడి వేసుకున్న వాళ్ళు డబుల్ పివి ఆఫర్స్ ఉన్నాయి. 50% డబుల్ పివి అవుతుంది. అంటే మీకు స్క్రీన్ ద్వారా నేను చెప్తానని మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి డబుల్ పివిని ఉపయోగించుకొని మీరు 1 మంత్ లోనే అవ్వగలిగితే ఎక్సలెంట్ గా మీరు చెక్ తీసుకుంటారు. సో ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ అనేది చాలా వాల్యుబుల్ అయినటువంటి పొజిషన్ అండి. సో మామూలుగా ఎవరైనా సరే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ అయితే డబుల్ పివి కాకుండా నార్మల్ పివి, యాక్చువల్ పివితో డబుల్ బ్రాంజ్ అయితే గనక మీకు 20,000 మీ అకౌంట్ లో పడుతుంది. మరి డబుల్ పివి ద్వారా అయితే కనీసం 10,000 అనే గ్యారంటీగా మీ అకౌంట్ లో పడుతుంది. మరి ఒక కొత్త లీడర్ కి నెలలోనే 10,000 రూపాయలు అకౌంట్ లో పడిందంటే ఆ పర్సన్ ఎక్కడికైనా కదిలి వెళ్తారా? వెస్టేజ్ ని వదిలి వెళ్తారా? సో బూస్టింగ్ చేయండి.
ఇది కొత్త లీడర్లకే కాదు, పాత లీడర్లకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే ఇప్పుడు నేనున్నాను, నేను క్రౌన్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను మీకు చెప్పాను కదండి, ఎల్ఓబి వచ్చే లెగ్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు అక్కడ 0% లో ఉన్నారు. ఇంకా అక్కడ నేను మళ్ళీ 5% లో నేను వర్క్ చేసి నేను లెగ్గలేస్తున్నాను ఇక్కడ. సో ఆ లెగ్ లో కొత్త లీడర్ ని వేసాను. కొత్త లీడర్ ని కొంచెం బూస్టింగ్ ఇచ్చి, మీరు మంత్ ఎండింగ్ వరకు మీకు టైం ఇస్తున్నామండి, మీరు ఈ లోపు మీరు ఇన్ని పీవీలు చేయగలిగితే మీరు బ్రాంజ్ డైరెక్ట్ అవుతారు, మీ లెవెల్ పెరుగుతుంది, మీ చెక్ పెరుగుతుంది అని నేను చెప్పి వాళ్ళకి అవకాశం ఇస్తే, ఆ పర్సన్ తీసుకొచ్చే వాళ్ళందరూ కొత్త వాళ్ళే కదా. సో ఆ విధంగా అక్కడ మనకి పీవీస్ అనేది చాలా బాగా జనరేట్ అవుతాయి, మన లెవెల్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఆ ఆఫర్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో అడుగుదురు. థ్యాంక్ యూ. ఇది చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇది. ఇది మనకి 2వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకి అవకాశం ఇస్తుందండి కంపెనీ. అది ఏంటి అంటే కొత్త వాళ్ళయ్యండి సింగిల్ ఇన్వాయిస్ లో పర్చేస్ చేస్తే 100 పీవీ పర్చేస్ చేస్తే మీకు 50% ఎక్స్ట్రా పీవీస్ వస్తాయి. అంటే 100 పీవీ మీరు పర్చేస్ చేస్తే 150 పీవీస్ వస్తాయి. అలాగా 100 పీవీ నుంచి 199 పీవీస్ వరకు మీరు పర్చేస్ చేస్తే కొత్త వాళ్ళు 50% ఎక్స్ట్రా పీవీ మీకు వస్తుందండి. లేదు వాళ్ళు ఇంకా బాగా ఎక్సలెంట్ గా బ్రాంజ్ మీద ఫోకస్ చేసి ఇంకా ఎక్కువ పర్చేస్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ప్రొడక్ట్స్ అవసరం అయ్యాయి, అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కొనుక్కున్నారు అనుకోండి, అంటే 200 పీవీ నుంచి 400 పీవీ మధ్యలో కొనుక్కుంటే గనక వాళ్ళకి డబుల్ ఆఫర్, డబుల్ పీవీ ఎక్స్ట్రాగా వస్తుందండి. అంటే 200 పీవీ కొనుక్కుంటే 400 పీవీ, 300 కొనుక్కుంటే 600 పీవీస్, 400 పీవీ కొనుక్కుంటే 800 పీవీస్. ఈజీగా వాళ్ళు అనేది బేగా మన బ్రాంజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం మన లెవెల్స్ మార్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. టైం కూడా ఎక్కువ ఉంది కాబట్టి లెవెల్ మార్చుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ ఆఫర్ ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని కంపెనీ మన కోసమే పెట్టిందండి. అసలు ఇలాంటి ఆఫర్ నేను వెస్టేజ్ లోకి వచ్చి 2 ఇయర్స్ అయింది, నేనైతే ఇప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ ఆఫర్ అనేది. యాక్చువల్లీ పీపీటీ తయారు చేసేంత టైం లేదండి. ఈవినింగ్ అప్పటికప్పుడు అనుకున్నాము వీటి గురించి చెప్దాము అని. సో దానివల్ల పీపీటీ ద్వారా చెప్పలేకపోతున్నాను, జస్ట్ స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నాను. మరి కొత్త వాళ్ళు గనక సింగిల్ ఇన్వాయిస్ లో 2200 రూపాయలు పెట్టి పర్చేస్ చేస్తే, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే ఆమ్లా క్యాప్సిల్ గానీ కెరోటిన్ షాంపూ గానీ ఫ్రీ ఇస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు కదండి, 185 రూపాయలు వాల్యూ చేసే ఆమ్లా, 180 రూపాయలు వాల్యూ చేసే కెరోటిన్ షాంపూ అనేది మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు 1 రూపీకి. సో 2200 పెట్టి కొంటే చాలండి, ఇంత అద్భుతమైనటువంటి ఆఫర్ ని ఫ్రీగా వాళ్ళు తీసుకోవచ్చు. ఇదైతే గనక ఈ 2వ తారీఖు నుంచి బిజినెస్ మంత్ ఎండింగ్ వరకు, అంటే 1వ తారీఖు వరకు, వచ్చే 1వ తారీఖు వరకు కూడా ఈ ఆఫర్ ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఈ ఫ్రీ అనేది వస్తుందండి. సారీ. ఇక ఇది మనందరికి ఉపయోగపడేదండి. మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు మీరు బయట కొనుక్కుంటే మీరు కొన్న వాటికి ఫ్రీ గిఫ్ట్స్ రావు, కానీ మన వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మీరు తీసుకున్న దానికి 10% రూపంలో మళ్ళీ మీకు గిఫ్ట్ రూపంలో వస్తుంది అని చెప్తున్నాం కదండి. మరి అలాంటి ఆఫర్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఈ ఫ్రీ గిఫ్ట్ వస్తుంది, ఈ ఫ్రీ గిఫ్ట్ వస్తుంది అని చెప్పాలి అంటే ఈ ఆఫర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్. అది ఏంటంటే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అప్లై అవుతుందండి.
1100 పెట్టి కొంటే సింగిల్ ఇన్వాయిస్ అండి. 600 పెట్టి కొంటాను, మళ్ళీ నాకు ఒక సబ్ ఇవ్వండి, మళ్ళీ ఇంకో 600 పెట్టి రేపు కొంటాను, నాకు ఇంకో సబ్ ఇవ్వండి అంటే కుదరదు. రీపర్చేసింగ్ ఆఫర్ లో అంటే ఆల్రెడీ బిల్లింగ్ అయిపోయి మళ్ళీ రెండోసారి పర్చేస్ చేస్తున్న వాళ్ళకి 1100 పెట్టి కొంటే సింగిల్ ఇన్వాయిస్ లో మనకి 2 నీమ్ సోప్స్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అదే 1900 పెట్టి కొంటే గనక మనకి ఆల్ట్రా మ్యాటిక్ గానీ, లేదు అంటే మన దగ్గర ఎల్లో షాంపూ ఉంటుంది కదండి, సో ఆ షాంపూ గానీ, మనకి రిచ్ మాయిశ్చరైజింగ్ షాంపూ గానీ మనకి ఫ్రీ వస్తుందండి. లేదు ఇంకా పెట్టి కొన్నాం, 2600 పెట్టి మనం కొంటే మనకి మీ అందరికీ తెలుసు కదండి, యాంటీ ఏజింగ్ క్రీమ్ కాస్ట్ ఎంతో 270 రూపాయలు. సో 270 రూపాయలు వాల్యూ చేసే మనకి ఈ నైట్ క్రీమ్ అనేది మనకి ఫ్రీ వస్తుంది. సో నైట్ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరు 30 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ అండి. రింకిల్స్ రావు, పిగ్మెంటేషన్ కంట్రోల్ లోకి వస్తుంది, ఫేస్ గ్లో వస్తుంది, సో ఏజింగ్ గా కనిపించం. ఇంత అద్భుతమైన ఆఫర్ ని మనకి 1 రూపీకి కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి. లేదు అది వద్దండి అనుకుంటే బ్రష్ల సెట్ 220 రూపాయలు వాల్యూ చేసే బ్రష్ల సెట్ మీకు కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకా ఎక్కువ పర్చేస్ చేసాం, 4000 రూపాయలు పర్చేస్ చేసాం. అలా చేసినట్లయితే మీకు బ్రేక్ఫాస్ట్ తో పాటు ఒక నీమ్ సోప్ కూడా కంపెనీ మీకు 1 రూపీకి ఫ్రీగా ఇస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ కాస్ట్ మీ అందరికీ తెలిసిందే 300 రూపాయలు, అదే విధంగా నీమ్ సోప్ 45 రూపాయలు. సో ఈ రెండింటిని మీరు తీసుకోవచ్చండి 1 రూపీకి. ఇక నెక్స్ట్ అగ్రి ప్రొడక్ట్స్, మనం అందరం కూడా అగ్రి మీద కూడా ఫోకస్ చేస్తున్నాం. సో ఇప్పుడు అగ్రి కాదండి, ఇళ్లలో కూడా గార్డెనింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం దారులే కాదు, ఇంట్లో ఉన్న లేడీస్ కి కూడా, మనం ఇంట్లో ఉండే పెరట్లకి కూడా మనం అగ్రి 82 కామన్ గా అందరికి ఇస్తున్నామండి. సో అగ్రి 82 లో కూడా మనకి కొత్తది పాతది కూడా ఉంది. సో గ్రీన్ కలర్ లో ఉన్నది పాతదండి, కొంచెం చిక్కగా ఉంటుంది. ఎల్లో కలర్ లేబుల్ ఉన్నది కొత్తది, కొంచెం పల్చగా, మొక్కకి బేగా అబ్జర్వ్ అవడానికి అవకాశం ఉంది. సో అంత అద్భుతమైనటువంటి అగ్రి ప్రొడక్ట్స్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో 4000 పెట్టి పర్చేస్ చేసే వాళ్ళకి అగ్రి 82 3 బాటిల్ సెట్ అనేది, కొత్తది కావాలంటే కొత్తది, లేదు నానో టెక్నాలజీ కావాలంటే నానో టెక్నాలజీ, అదే కొత్తది అయితే నానో టెక్నాలజీ అండి, పాతది కావాలంటే పాతది, మీకు 1 రూపీకే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక లేదు ఇంకా ఎక్కువ కొన్నారు, అగ్రి ప్రొడక్ట్స్ కొంటున్నారు, 6750 రూపాయలు పెట్టి అగ్రి ప్రొడక్ట్స్ తీసుకున్నారంటే గనక మన దగ్గర ఉన్నటువంటి అగ్రి హ్యూమిక్, మీ అందరికీ తెలుసు హ్యూమిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో 500 రూపాయలు వాల్యూ చేసే 1/2 లీటర్ బాటిల్ అనేది మనకి 1 రూపీకే ఫ్రీగా ఇస్తున్నారు. లేదు అది వద్దండి మా దగ్గర ఉంది అనుకుంటే కనుక అగ్రి 82 1/2 లీటర్ బాటిల్ అనేది మనకి 1 రూపీకే ఫ్రీగా ఇస్తారండి. సో ఇదైతే మాత్రం ప్రతి ఒక్కరికి కంటత రావాలి. ఎందుకు అంటే ఎవరికైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇగోండి మీరు 1100 పెట్టుకుంటే ఇందులో సబ్బులు వస్తాయి, ఈ షాంపూ వస్తుంది, సోపులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్రీ, దాని వల్ల యూజెస్ కూడా మీరు చెప్పగలిగితే, నేనైతే నా లీడర్లకు అలాగే అలవాటు చేస్తానండి. ఫ్రీ ప్రొడక్ట్ చెప్పడమే కాదు, ఫ్రీ ప్రొడక్ట్ దాని యొక్క వాల్యూ కూడా చెప్పండి, వాళ్ళు ఇష్టపడతారు అని చెప్తాను. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక ప్రతి ఒక్కరు మన ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తారు. ఇక నెక్స్ట్ చాలా మంది ఎక్కువ ప్రొడక్ట్స్ బిల్లింగ్ ఇస్తూ ఉంటాం కదండి. ఎగ్జాంపుల్ కి నేను మా ఇంట్లో కావాల్సినవి అంటే ప్రతిదీ హోమ్ నీడ్ అన్ని కూడా మనం వెస్టేజ్ వే వాడతాం కాబట్టి ప్రతిదీ నాకు అవసరమే కాబట్టి నేను మంత్కి ఒక 200-300 పీవీస్ అనేది నేను పర్చేస్ చేసుకుంటానండి. అది మీ అందరికీ తెలిసిందే కదా, 300 పీవీ అంటే గ్యారంటీగా 10,000 రూపాయల పైన అయిపోతుంది. ఆ విధంగా ఎవరైనా ఎక్కువ పర్చేస్ చేయగలిగితే గనక 11,000 పెట్టి మన వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ కొంటే, అది 18వ తారీఖు వరకునండి, మన దాంట్లో 995 రూపాయలు వాల్యూ చేసే సోయా ప్రోటీన్ పౌడర్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు 1 రూపీకి. అసలు 1000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్, ఎవరు ఇస్తారు చెప్పండి? మనకి వెస్టేజ్ వాళ్ళు తప్ప ఎవరు ఇవ్వరు. సో 995 రూపాయలు వాల్యూ చేసే ప్రోటీన్ పౌడర్ చాలా అవసరం, ప్రతి ఒక్కరికి చాలా అవసరం. నిజంగా చెప్పాలి అంటే మా అత్తయ్య గారు చాలా వరకు కోలుకున్నారు అంటే నేను ప్రోటీన్ పౌడర్ ఇవ్వబట్టే చాలా వరకు కోలుకున్నారండి. అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్, నేనైతే దీనికి చాలా పెద్ద ఫ్యాన్ ని. అంతేకాదు పిల్లలు పుట్టలేని వాళ్ళకి కూడా మనం కోర్స్ లో భాగంగా పెడతాం. ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ ని మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తుంది 1 రూపీకి. మనం ఏం చేస్తున్నాం? ఏమీ చేయట్లేదు, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నాం అంతే.
వాటిని కొనుక్కుంటే 11,000 లేదా అంతకన్నా ఎక్కువ కొనుక్కుంటే సింగిల్ ఇన్వాయిస్ లో కొనుక్కోవాలండి. సింగిల్ ఇన్వాయిస్ లో 11,000 పెట్టి పర్చేస్ చేస్తే మనకి 1000 రూపాయలు అంటే 10,000 పెట్టి కొనుక్కున్నట్టే. మనం ఇంకా 1000 రూపాయలు వాల్యూ చేసే ప్రోటీన్ పౌడర్ అనేది 1 రూపీకే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది కూడా 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మాత్రమే అప్లై అవుతుందండి. సో ఇంకొక ఆఫర్ మనకి రీసెంట్ గా లాంచ్ అయ్యాయి కదండి, ఐ షేడర్స్, ఐలైనర్స్. సో మనకి బ్యూటిఫుల్ కలర్స్ తో వచ్చాయండి. చాలా మంది కలర్ యూస్ చేస్తూ ఉంటారు ఐలైనర్స్. అలాంటి అద్భుతమైనటువంటి కలర్ఫుల్ ఐలైనర్లు అనేది ఫ్రీ. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. ఇది కూడా 2వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉన్నది. అంటే నెక్స్ట్ 1వ తారీఖు వరకు కూడా ఈ ఆఫర్ అనేది అప్లై అవుతుంది. బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అండి. ఒకటి కొంటే ఇంకొక కలర్ ఫ్రీ. మీకు 2 కలర్లు నచ్చాయి అనుకోండి, ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. 2వ కలర్ అనేది ఫ్రీగా కంపెనీ నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఇది కూడా సూపర్ గా ఉందండి. మీ అందరికీ తెలిసిందే కదండి, కన్సిస్టెన్సీ ఆఫర్. మనకి ఫ్రీ గిఫ్ట్స్ అనేది 18వ తారీఖు వరకు ఉంటున్నాయి. కానీ మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు, అంటే ఫస్ట్ మంత్ నెలలో ఎప్పుడు కొనుక్కున్నా పర్వాలేదండి. 2వ నెల, 3వ నెల, 4వ నెల అనేది 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మీరు కొనుక్కుంటే, మీరు 100 PV అయితే 100 PV కంప్లీట్ చేస్తే మీకు 5 నెల 2,515 రూపాయల ప్రొడక్ట్ కంపెనీ నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు. అయితే దీనికి కూడా చిన్న ఎక్సెప్షన్ ఉందండి. అదేంటంటే మిస్టర్ ఆఫ్ మిలన్ గానీ, వెలినా గానీ, డ్యూగార్డెన్ గానీ, స్కిన్ ఫార్ములా 9 గానీ కాకుండా మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. సో నేనైతే మెగ్రే కూడా తీసుకున్నాను, అగ్రి ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో 2,500 రూపాయలకి నాకు చాలా బాగా యూజ్ అయిందండి. నేను ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా నేను 2వ తారీఖు నేను 100 PV కంప్లీట్ చేసుకుంటానండి. సో 4 నెలలు కొంటే 5 నెలలు ఎవరు ఫ్రీ ఇస్తారు చెప్పండి? మన వెస్టేజ్ వాళ్ళు తప్ప ఎవ్వరూ ఫ్రీ ఇవ్వరు. మీరు డీమార్ట్, స్పెన్సర్ ఎక్కడైనా సరే 4 నెలలు కాదు, 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా కొన్న కనీసం 500 రూపాయల ప్రొడక్ట్ కూడా కంపెనీ మీకు, అదే బయట షాప్ వాళ్ళు మీరు ఫ్రీగా తీసుకోలేరు. కానీ ఇక్కడ చూసారా, మనకు అద్భుతంగా 2,500 ప్రొడక్ట్ కంపెనీ నుంచి మనం ఫ్రీగా తీసుకోవచ్చు. దానికి మనం చేయాల్సిందల్లా 4 నెలలు కంటిన్యూగా కొంటే 5 నెలలు తీసుకోవచ్చు ఈ ఆఫర్ ని. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అయ్యో 14వ తారీఖు అయిపోయింది, కానీ నాకు ఇంకా ఈ ప్రొడక్ట్స్ అవసరమైందే, కొన్నా వద్దా అని ఆలోచిస్తూ నెక్స్ట్ మంత్ కొనుక్కుందాంలే, పీవీస్ నెక్స్ట్ మంత్ దాచుకుందాంలే అనుకుంటారు. మనం దాచుకోవాల్సింది డబ్బులండి, పీవీస్ కాదు. సో అలాగా ఒకవేళ 14వ తారీఖు అయిపోయినా సరే మళ్ళీ మనకు ప్రొడక్ట్ అవసరం ఉంటే హ్యాపీగా కొనుక్కోండి ఫ్రెండ్స్. 15వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు మీరు పర్చేస్ చేస్తే, అయ్యో 18వ తారీఖుతో ఫ్రీ గిఫ్ట్స్ అయిపోయాయి, 14వ తారీఖుతో సిఎన్సీ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అనే బాధ మనం పడకుండా ఉండడానికి మన కంపెనీ వాళ్ళు ఈ ఆఫర్ ని పెట్టడం జరిగిందండి. సో ఎంత అద్భుతమైన ఆఫర్ అంటే, ఈ 15వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు కొన్న వాళ్ళకి ఒక పీవీకి 4 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ వోచర్ రూపంలో మీకు ఇచ్చేస్తుంది అనమాట. ఇలాగా నా లీడర్స్ నేను కూడా 5,000 రూపాయలు వోచర్, 6,000 రూపాయలు వోచర్ కూడా మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది ఇంకా బాగుంది. ఫ్రీ గిఫ్ట్స్ కన్నా ఈ వోచర్ అనేది ఇంకా చాలా బాగుంది. 15వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపు కొన్నాం. అలా అని సిఎన్సీ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. సిఎన్సీ కంటిన్యూ చేస్తూ ఏమైనా ఎక్స్ట్రాగా అవసరం ఉంటే మీరు కొనుక్కోండి. 27వ తారీఖు లోపే కొనుక్కోండి. సో 27వ తారీఖు లోపే మీ లెవెల్స్ అవి కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరేం వేస్ట్ అయిపోతుంది, అయ్యో అనవసరంగా కొనేసానని బాధపడసలేదు. ఈ ఆఫర్ కూడా మనకి కంపెనీ మన కోసమే పెట్టిందండి. మన లేడీస్ ని మన లేడీస్ ఈ ఆఫర్ ని ఉపయోగించుకుంటూ హ్యాపీగా 1,00,000 ఎర్నర్‌గా మారచ్చు. ఇక నెక్స్ట్ మీ అందరికీ తెలుసు కదండి, 100 PV చేస్తే గనక 4 నెలలు కంటిన్యూ చేస్తే 5వ నెల మీకు 2,515 రూపాయలు వోచర్ వస్తుంది. అదే విధంగా 60 PV చేసే వాళ్ళకి 1,250 రూపాయలు వాల్యూ చేసే ప్రొడక్ట్ కంపెనీ నుంచి ఫ్రీ వస్తుంది. అయితే దీనికి ఒక చిన్న కండిషన్ అప్లై అవుతుంది. అది ఏంటంటే 60 PV కన్సిస్టెన్సీగా చేసే వాళ్ళకి 5వ నెల ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనేది పెట్టడం జరుగుతుంది. ఆప్షన్ 1 లో ఉన్న ప్రొడక్ట్స్
కావాలి అంటే ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. లేదు ఆప్షన్ 2 లో ప్రొడక్ట్స్ కావాలంటే ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకుంటే అందులో ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఏదేమైనా సరే వాటి యొక్క వాల్యూ ₹1,250 వాల్యూ చేసే ప్రొడక్ట్ ని మనం ఫ్రీగా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక మీ అందరికీ తెలిసిందే కదండి ప్రీ గ్లూకో హెల్త్. ప్రీ గ్లూకో హెల్త్ నా లీడర్లు చాలా మంచి నేను వాడించానండి. సో పేరెంట్స్ కి షుగర్ ఉంది అని భయపడే వాళ్ళకు మనం ఒక 6 మంత్స్ కి ఒకసారి అయినా సరే ప్రీ గ్లూకో హెల్త్ వాడించడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుందండి. దీనికి పీవీస్ ఎక్కడ తగ్గకుండా అమౌంట్ మాత్రమే తగ్గేటట్టు ఆఫర్ కంపెనీ ఇచ్చిందండి. అది ఏంటంటే ప్రీ గ్లూకో హెల్త్ మామూలుగా అయితే మన డీపీ రేట్ పాత రేట్ అయితే ₹870 అండి. సో దానికి 50% తగ్గించి చేసి ₹435కి మనకి ఫుల్ పీవీ ఇచ్చేస్తున్నారు. అదే విధంగా యూ కంట్రోల్ కూడా నేను చాలా మందికి ఇచ్చాను. ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. సో ఒక ఏజ్ దాటిన వాళ్ళకి యూరిన్ అనేది ఆగదు, వచ్చేస్తూ ఉంటుంది. సో వాష్రూమ్ వరకు వెళ్ళలేక మొత్తం ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూ కంట్రోల్ కొలెస్ట్రాల్ ఇస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి. నేను ఆ రిజల్ట్ కూడా చూడగలిగాను. అంత మంచి అద్భుతమైన ప్రొడక్ట్ కూడా మళ్ళీ కంపెనీ మనకి 30% ఆఫర్ లో వస్తున్నాయండి. సో పీవీస్ అయితే మాత్రం ఎక్కడ తగ్గు, దానికి పాత పీవీస్ ఎంత ఉన్నాయో ఆ పీవీస్ నే తీసుకుంటూ రేటు మాత్రమే తగ్గుతుంది. డీపీ రేటు ఇది కూడా 2వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు ఉంటుందండి. సో ఇంత అద్భుతమైనటువంటి ఆఫర్స్ ని మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ అన్ని కూడా నేను కవర్ చేస్తాను ఆఫర్స్. ఎవరికైనా ఈ ఆఫర్స్ గురించి డౌట్ ఉంటే అడగండి. లేదు ఆఫర్స్ గురించే కాదు, మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు. 9:49 ఓకే. మేడం హ్యాండ్ రైజ్ చేసే వాళ్ళకి మీరు అన్మ్యూట్ చేయండి మేడం. సో డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు నేను ఇచ్చిన సెషన్ మీద నాకు ఫీడ్‌బ్యాక్ వద్దు. మీరు బాగా చెప్పారు. ఇది నాకేమీ వద్దండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లారిఫై చేసుకుందాం. ఇంకొక మా లవ్లీ మహాలక్ష్మి కదా నన్ను అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు రిపోర్ట్స్ అవి కూడా నాకు ఫార్వర్డ్ చేసేస్తున్నారు. ఎన్ని 35 పేజీలు 40 పేజీల రిపోర్ట్ నాకు ఫార్వర్డ్ చేసేసి డౌట్ అడుగుతున్నారు. యాక్చువల్లీ నాకు ఖాళీ ఉండదు. నా టీమ్ 2000+ టీమ్ అండి. వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి నాకు టైం సరిపోట్లేదు. మార్నింగ్ 8:30 మార్నింగ్ 5 జూమ్‌కి యాడ్ అవుతాను. వంట చేసుకుంటాను. మళ్ళీ 8:30 జూమ్ చేస్తాను. జూమ్ అయిన వెంటనే మళ్ళీ ఫీల్డ్‌కి అనేది పరిగెడుతూ ఉంటాను. సో నాకనేది చాలా అసలు ఖాళీ ఉండదు. నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఏమనుకోవద్దు. అదే మీరు లేడీస్ గ్రూప్‌లో పెట్టారనుకోండి, మన కోర్ టీమ్ అంతా ఉన్నారు. సో ఎవరో ఒకరు మీకు ఆన్సర్ చేస్తారు. అంతేగాని నాకు పర్సనల్ గా పంపించొద్దు ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. నో ప్రాబ్లం. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి మేడం అపర్ణ మ్యామ్. అపర్ణ మేడం. ఓకే, నో ప్రాబ్లం. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి నేనే అన్మ్యూట్ ఇస్తున్నాను. ఒకసారి మీరు మాట్లాడండి, మీ డౌట్స్ అడగండి. మేడం అన్మ్యూట్ చేస్తున్నాను మేడం. వరలక్ష్మి గారు మీకు అన్మ్యూట్ చేస్తాం మేడం. స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడండి మేడం. మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మేడం. అన్మ్యూట్ ఇచ్చాను మేడం. మ్యూట్ చేసుకోవచ్చు మేడం. తెలియట్లేదు పాపం. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, నెక్స్ట్ మేడం. మేడం నెక్స్ట్ ఇంకో పర్సన్ కి 4549 అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మన వెస్టేజ్ లో గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ మీరు చెప్పారు కదా ప్రొడక్ట్స్ అనేటివి ఇంత పర్చేస్ చేస్తే దానికి మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటివి వస్తాయని చెప్పారు కదా మ్యామ్. సో యూజువల్ గా ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ పెడితే ఆ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేటివి ఎప్పుడు మనకి రీచ్ అవుతాయి? లేదు బ్రాంచ్ కి వెళ్తే
అంత స్పాట్ లో ఇస్తారా, లేకపోతే దానికి సర్టెన్ పీరియడ్ ఏమన్నా ఉంటుందా రెండో అంటే మనకి రావడానికి? యాక్చువల్లీ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మీరు బిల్లింగ్ ఇచ్చుకుంటే కనుక గ్యారంటీగా మీరు పెట్టుకున్న ఆర్డర్ తో పాటు ఫ్రీ పోస్ట్ కూడా ఓకే. వచ్చేస్తుంది మేడం. మీ అంటే మీరు ఉన్న ప్లేస్ కి ఆర్డర్ పెట్టుకుంటే ఎంత టైం పడుతుందో, అంటే మీరున్న ప్లేస్ కి ఎంత టైం పడుతుందో తెలియదు కదండి. మాకు వైజాగ్ నుంచి రామచంద్రపురం రావడానికి 4 డేస్ పడుతుంది మేడం. ఓకే. ఒక్కొక్కసారి 3 డేస్ వస్తుంది. సో నా ప్రొడక్ట్ తో పాటు నా ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చేస్తుంది మేడం. అన్ని కలిపి వస్తాయి మేడం. ఓకే. బ్రాంచ్ లో అదే కూడా స్టోర్ లో అయితే ఆన్ ద స్పాట్ మీకు వెంటనే ఓకే. ఇచ్చేస్తారు. అప్పుడు పీవీస్ అనేవి కూడా మనం ఐడితో పాటు వాళ్ళకి అంటే డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి మ్యామ్. అంటే మన అకౌంట్ లోకి పీవీస్ యాడ్ అవ్వాలి అంటే మేడం మీరు ఎప్పుడైతే అంటే మీరు పీవీస్ అవి మీరు క్యాలిక్యులేట్ చేసుకోకపోయినా పర్వాలేదు మేడం. మీ ఐడి నెంబర్ ఒకవేళ షాప్ కి వెళ్ళారనుకో, మీ ఐడి నెంబర్ చెప్పి మీ ప్రొడక్ట్ చెప్తే మీరు బిల్లింగ్ ఇస్తే వాళ్ళు ఎంటర్ చేసిన వెంటనే మీకు యాప్ లోకి పీవీస్ యాడ్ అయిపోతాయి మేడం. అదే మనం ఆన్లైన్ షాపింగ్ చేసినా సరే బిల్లింగ్ చేసి అమౌంట్ పే చేసేస్తే వెంటనే మీకు ఐడిలోకి పీవీస్ అనేది వస్తుంది మేడం. ఒకవేళ నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లం వల్ల ఎప్పుడైనా రాకపోయినా ఒక 1 డే 24 అవర్స్ వెయిట్ చేసి మనం మెయిల్ పెట్టేస్తే మన పీవీస్ వచ్చేస్తాయి మేడం. మన పీవీసే కదా మనకి అమౌంట్ ఇస్తాయి. అదే మ్యామ్. అంటే లాస్ట్ టైం నేను డబుల్ పీవీది ఫుడ్ ప్యాచెస్ తీసుకున్నాను. బట్ అక్కడ ఒరిజినల్ పీవీ మాత్రమే యాడ్ అయింది. డబుల్ పీవీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవ్వలేదు మేడం. సో అందుకని నాకు డౌట్ వచ్చి అడిగాను. మీ అది ఆన్లైన్ లోనే కాదు మేడం, మీరు స్టాక్ పాయింట్ వాళ్ళ సిస్టమ్ చూసినా సరే వాళ్ళకి యాక్చువల్ పీవీ కనిపిస్తుంది ఓకే. మేడం. కానీ వాళ్ళు ఎంటర్ చేసిన వెంటనే కంపెనీ దాన్ని డబుల్ పీవీగా కన్వర్ట్ చేసి మీకు డబుల్ పీవీని ఇస్తుంది మేడం. ఓహో! సిస్టమ్ లో మాత్రం యాక్చువల్ పీవీ చూపిస్తుంది. అలాగే మీ ఫోన్ లో కూడా యాక్చువల్ పీవీ ఓకే. చూపిస్తుంది. బట్ బిల్లింగ్ ఇచ్చిన తర్వాత అది ఆఫర్ లో ఉంటే, డబుల్ పీవీ ఆఫర్ లో ఉంటే ఖచ్చితంగా డబుల్ పీవీ అనేది మీకు ఎంటర్ అయిపోతుంది మేడం. ఓకే. బిల్లింగ్ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ లో పీవీస్ ఓకే చూసుకోవాల్సింది. మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. తర్వాత థ్యాంక్ యూ. నవ్య మేడం. అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మై సెల్ఫ్ ఎస్ నవ్య అండి. మేడం డౌట్ ఏంటంటే ఇప్పుడు 100 బీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ చెప్పారు కదండి. దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ అవి తీసుకోకూడదు అన్నారు కదా, డ్యూ గార్డెన్ కానీ మిస్టర్ ఆఫ్ మిలన్ కానీ. అవి ఉంటే 100 పీవీ కంటిన్యూషన్ అవుదా మేడం? కాదు మేడం, అది దేనికి ఎక్సెప్షన్ అంటే మీరు 4 నెలల తర్వాత కొన్న తర్వాత 5 నెలల ఓచర్ వస్తుంది కదా మేడం. 2515 రూపాయలు ఓచర్ వస్తుంది కదా మేడం. అవునండి. ఆ ఓచర్ లో తీసుకునే ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్స్ ఉండకూడదు. వెలీలో గానీ, మిస్టర్ ఆఫ్ మిలన్ గానీ, డ్యూ గార్డ్ గానీ ఓకే. ఉండకూడదు. మీరు ఏ ప్రొడక్ట్స్ ఓకే. తీసుకోండి. అంటే మనం అగ్రి దాంట్లో ప్రొడక్ట్స్ ఉన్నా ఓకే, అప్పుడు ఫ్రీ వచ్చిన ప్రొడక్ట్ లో మాత్రమే ఉండకూడదండి. 2500 ఓచర్ లో తీసుకునే ఫ్రీ ప్రొడక్ట్స్ లో ఈ ప్రొడక్ట్స్ ఉండకుండా చూసుకోండి. ఓకే. మీరు మెగ్రే తీసుకోవచ్చు, ఆయిల్ తీసుకోవచ్చు, రైస్బ్రెయిన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా మనం బయట రైస్బ్రెయిన్ ఆయిల్ తీసుకుంటే అంటే నార్మల్ గా మనం రైస్బ్రెయిన్ ఆయిల్ తీసుకుంటే అమౌంట్ అవునండి. ఎక్కువైపోతుంది, పీవీ తక్కువ ఉంటాయని ఫీల్ అవుతారు అవునండి. కదా. ఇలాంటి ఓచర్ లో మనం ఆయిల్ టీని తీసుకోవచ్చు మేడం. ఓకే మేడం. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఆఫర్ చెప్పారు కదండి, ఫ్రీ గ్లూకో హెల్త్ తర్వాత డ్యూ కంట్రోల్ ఇంకొక ప్రొడక్ట్ ఉంది కదా, అది ఈ రెండు కూడా మనం 100 పీవీలో తీసుకోవచ్చండి. హ్యాపీగా తీసుకోవచ్చు మేడం. మీకు ఫుల్ పీవీస్ యాడ్ అయిపోతే అమౌంట్ తగ్గుతుంది. ఓకే మేడం. మీకు పీవీస్ కనుకుంటే పీవీస్ మొత్తం వచ్చేస్తాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం చెప్పింది ఏదైతే ఉందో సప్లిమెంట్స్ 25 ఆఫర్ లో అది తీసుకున్నది సప్లిమెంట్స్ తీసుకోకుండా ఇంటికి కావాల్సిన వస్తువు తీసుకుంటే పీవీలు అనేది తక్కువ వస్తాయి కాబట్టి హ్యాపీగా మనం చేయొచ్చు. ఓకే తర్వాత మేడం. మీరు 50% ఆఫర్ లో మేడం చెప్పారు కదా, అవి ఆప్షన్ ఉంటే తీసుకోవాలి మేడం. ఎందుకంటే కొన్ని డిఎల్సిపీలు అవి ఉండట్లేదు, దానికోసం ఏమి వాళ్ళకి ఇదవద్దు. ఉంటే మటుకు హ్యాపీగా మీరు తీసుకోండి మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత రాజ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. సప్లిమెంట్స్ గురించి అడుగుతున్నాను, సారీ మేడం. మాకు తెలిసిన వాళ్ళకి చెస్ట్ ఇంప్రూవ్మెంట్ గురించి లివర్ హెల్త్ ఒకటి ఇచ్చాం మేడం, శతావర్ ఇచ్చాము, వెస్టేజ్ ప్రోడక్ట్ ఫోటో ఇచ్చాం మేడం. కేవలం ఇవ్వమంటారా మేడం? మేడం నాకు చిన్న డౌట్, లివర్ హెల్త్ ఎందుకు ఇచ్చారు మేడం? అంటే మేము న్యూస్ అని కదా మేడం, లివర్ హెల్త్ ఇచ్చాం మేడం. నో ప్రాబ్లం మేడం. తెలియక యాక్చువల్లీ లివర్ హెల్త్
ప్రాబ్లమే లేదు మేడం. మంది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి యూస్ చేయొచ్చు. ఓకే మీరు లివర్ హెల్త్ తెలియకుండా పెట్టినా కరెక్ట్ గా పెట్టారు మేడం. ఎందుకో చెప్పనా, యాక్చువల్లీ లివర్ లో జింక్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటే ఎంత తిన్నా వాళ్ళకి ఒళ్ళు రాదు మేడం. అలాగే లేడీస్ కొంతమందికి ఎంత తిన్నా ఒళ్ళు రాదు, ఒళ్ళుతో పాటు వాళ్ళకి బ్రెస్ట్ కూడా ఇంప్రూవ్ అవ్వదు. సో అలాంటి పర్సన్ లివర్ హెల్త్ పెట్టొచ్చు హ్యాపీగా. బట్ కరెక్ట్ కోర్స్ నేను చెప్తున్నాను మేడం, రాసుకోండి. మన ఇన్విగో ప్రోటీన్ పౌడర్, ఇమిగో ప్రోటీన్ పౌడర్, ఆమ్లా, ఆమ్లా, కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్, శతావరి. శతావరి. మీరు లివర్ హెల్త్ మేడం నో ప్రాబ్లం పెట్టొచ్చు, నో ప్రాబ్లం. దాంతో పాటు చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది మేడం, అది కూడా మీరు చేయించండి, రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటది. సో మార్నింగ్ ఒక 10 టైమ్స్, ఈవినింగ్ ఒక 10 టైమ్స్ ఇలా చేసుకోమని చెప్పండి. బెస్ట్ అనేది జస్ట్ అలోవెరా కుకుంబర్ జెల్ గానీ లేకపోతే ఏదైనా జెల్ గానీ అప్లై చేసుకొని మనకి ఒక దగ్గర ప్రాపర్ గా కూర్చొని చేతులు ఇలా పైకి లేపుతూ గట్టిగా శ్వాస తీసుకోమనండి. మళ్ళీ చేతులు ఇలా కిందకి దించుతూ శ్వాస అనేది వదలమనండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అలాగా గట్టిగా శ్వాస పీల్చుకుంటున్నప్పుడు చేతులు పైకి లేవాలి, శ్వాస నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నప్పుడు చేతులు కిందకి రావాలి. అలా చేయడం వల్ల మనకి బ్రెస్ట్ లో ఉన్నటువంటి నరాలు అవి కూడా కొంచెం యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరిగి మనకి అక్కడ రిజల్ట్ అంటే మనకి రిడ్యూస్ అనేది, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవడంతో పాటు బ్రెస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం. మణి గారు అన్మిట్ చేసుకోండి మేడం. మణి గారు. ఓకే, నెక్స్ట్ రాజు. ఇది జెంట్స్ లేడీస్ అర్థం అవ్వలేదు మేడం, అన్మిట్ చేస్తాను. రాజు అని మేడం మాట్లాడి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం నేను ఫీల్డ్కి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నాను మేడం, ఎందుకో తెలియట్లేదు, నాకు చెప్పరా దాని గురించి. చాలా చాలా ఎందుకు భయపడిపోతున్నాను. మేడం, మనం వెస్టేజ్ చేస్తున్నాం. సో బయట నెట్వర్క్ అంటే మీరు భయపడాలి, అందరూ డబ్బులు పెట్టిస్తారు, మనం డబ్బులు పెట్టించట్లేదు. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి మేడం, వేరే నెట్వర్క్ల్లో అందరికీ ఆరోగ్యం, ఇప్పుడు ఆంబే మిగిలిన వాటిలో అయితే అన్ని ప్రొడక్ట్స్ ఉండవు, కానీ మనకి వెబ్సైట్ లో పిల్లలు తినే చాక్లెట్ దగ్గర నుంచి లేడీస్ కి అవసరమైన కాస్మెటిక్స్, ఇంట్లోకి అవసరమైన వంట నుండి టీ పొడులు, బ్రష్లు, పేస్ట్లు, డైలీ అవసరమైన ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మనం తప్పు చేయలేనప్పుడు మనం ఎవరికి భయపడకూడదు మేడం. అలా మనం ఎవరికైనా తప్పు చేస్తాం, మనం ఎవరి చేత డబ్బులు పెట్టుబడి పెట్టించట్లేదు. అలా చెప్తున్నప్పుడు కాస్ట్ ఎక్కువ అంటున్నారు మేడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కాస్ట్ ఎక్కువ, ఇంతకు ముందు వాడాము అనేది వస్తుంది మేడం. ఇంతకు ముందు సబ్బు యాక్చువల్లీ కాస్ట్ ఎక్కువ అంటున్నారు, ఇంతకు ముందు సబ్బు పేస్ట్లు మాకు వాడిచ్చారు, ఇంతకు ఎక్కడికి వెళ్ళినా అదే టాపిక్ వస్తుంది మేడం. మేడం అంతకు ముందు మరి ఎలా ఉందో తెలియదు, కానీ నేను కూడా వెళ్ళిన దగ్గర కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము మోకాళ్ళ నొప్పులకు వాడామండి, మాకు తగ్గలేదండి అన్నారు. యాక్చువల్లీ కరెక్ట్ కోర్స్ అనేది వాళ్ళని కంప్లీట్ డీటెయిల్స్ అడిగి కరెక్ట్ కోర్స్ మేడం వాయిస్ కట్ అవుతుంది. లక్ష్మి మేడం వీడియో ఆపేసేయండి మేడం, సిగ్నల్ ఇక తక్కువ నెక్స్ట్. సో ఏంటంటే సబ్బు పేస్ట్ మేడం లక్ష్మి మేడం వీడియో ఆపేసేయండి మేడం, సిగ్నల్ తక్కువ ఉంది మీ దగ్గర. ఓకే మేడం. సో మనది సబ్బు పేస్ట్ అనేది ఒక్కసారి అలవాటు పడితే ఎవరు కూడా ఆపరు మేడం, అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో అది వాడడం వల్ల చాలా రిజల్ట్ వచ్చాయి మేడం, చాలా మందికి ఇచ్చాను, పింపుల్స్ అవన్నీ తగ్గాయి మేడం, రిజల్ట్ ఉంది దాని వల్ల. అంటే ఇంతకు ముందు వచ్చి వాడించారు సబ్బు పేస్ట్ అంటున్నారు మేడం. నేను 2-3 ఊర్లు అదే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఇది అనేది నాకు ఎంటర్ అవుతుంది. సబ్బు పేస్ట్లు ఎక్కడ వాడిస్తారమ్మా అనేస్తున్నారు, కానీ పూర్తిగా అయితే తెలియట్లేదు మేడం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వరకు కూడా వినట్లేదు. అపర్ణ మేడం మీరు ఏదో అంటున్నారు మేడం, ఏంటి మేడం? ఎస్ మేడం, నేను దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పచ్చా మేడం? చెప్పండి మేడం, చెప్పండి. ఓకే మేడం, నమస్తే మేడం, రాజు మేడం. చెప్పండి మేడం. ఏం లేదు మేడం, ఇప్పుడు నాది ఆయిల్ స్కిన్ మేడం, నాకు నీమ్ సోప్, మీరు డ్రై స్కిన్ సోప్ ఇచ్చారు, నాకేమవుతుంది, ప్రాబ్లం వస్తుందా
కాదా? లేదు మేడం, రిజల్ట్ అయితే ఉంటుంది అది నీమ్ సోప్ వల్ల. ఏంటంటే మేడం ఒక్క నిమిషం, వాళ్ళకి ఏదైతే ఉందో కరెక్ట్ గా వాళ్ళ ఫేస్ కి తగ్గట్టు మనం సోప్ ఇచ్చామనుకోండి మేడం, రిజల్ట్ వస్తుంది. మనం మోకాళ్ళ నొప్పులు కూడా మేడం చెప్పినట్టు కొన్ని మందికి వాపులు అనేవి ఎక్కువ అవుతాయి. మన మోకాళ్ళ నొప్పులకి ఖచ్చితంగా వాడితే వాపులు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే అక్కడ లిక్విడ్ అనేది తయారు చేస్తుంది కాబట్టి. వాపులు పెరుగుతున్నాయి అంటే అది సప్లిమెంట్స్ పనిచేస్తున్నట్టు. వాళ్ళు భయపడుతున్నారు, కానీ మనం భయపడాల్సిన పని లేదు. ఇలా ఇలా తగ్గుతున్నాయని మనం రిజల్ట్ ఓరియంట్ గా చెప్తే ఖచ్చితంగా వస్తారు మేడం. ఇప్పుడు చూడండి మేడం ఆఫర్ గురించి ఇంత ఎక్సలెంట్ గా చెప్పారు, కానీ చాలా మందికి ఆఫర్ తెలియక ఏవో ఫ్రీ వస్తే అంటారు. ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేకపోతేనే మనం భయపడాలి మేడం. మీరేం లేదు, కొన్ని నాలెడ్జ్ తో 5 o'clock జూమ్ కి మీరు అటెండ్ అయితే మీరే స్ట్రాంగ్ గా లేడీ తయారైపోతారు మేడం. వాళ్ళకి ఏంటంటే సోప్ పేస్ట్ దగ్గర మనం ఏదో కూడా అక్కడ అంటే రాంగ్ ఇవ్వడం వల్ల అదే వచ్చింది, కానీ ఈసారి మీ ఫేస్ ఇదండి, మీరు ఇలా వాడితే బాగుంటది అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత సుమాదేవి మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం గోల్డ్ డైరెక్టర్ గారు. అవునా, కంగ్రాట్స్ మేడం సుమన. థ్యాంక్ యూ మేడం. మేడం నాకు రెండు డౌట్లు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఫస్ట్ యూ కంట్రోల్ గురించి ఒకటి చెప్పారు కదా మేడం, అంటే ఆ ప్రాబ్లమ్ తో నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, కాకపోతే ఇప్పుడు మన యూ కంట్రోల్ అయితే కనుక స్టాక్ లేదు అంటున్నారు మేడం. 2 months నుంచి నేను ఎత్తుకుతున్నాను, దొరకట్లేదు. దాని ప్లేస్ లో మనం ఇంకేం సజెస్ట్ చేస్తే ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది మేడం? కొలెస్ట్రామ్ అండ్ మన దాంట్లోని ఇది ఉంది కదా మేడం, స్పైసిటీ ఉంది కదా మేడం, స్పైసిటీ పెట్టి కొలెస్ట్రామ్ పెట్టండి, చాలా వరకు కంట్రోల్ లోకి వస్తుంది. అతని ఏజ్ ఎంత మేడం? సారా మేడం ఏజ్ ఎంత మేడం? మేడమేనండి, 35 years. కాకపోతే మేడం కి 3 సిజేరియన్లు మేడం, అవి కాకుండా 4 అబార్షన్స్ అయ్యాయంట. దానివల్ల మేడం గర్భసంచి బాగా ఆగిపోయింది అంటున్నారు. యూరిన్ అయితే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతారు మేడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. కొలెస్ట్రామ్ స్పైసిటీ పెట్టండి మేడం, మీకు రిజల్ట్ అనేది 1 week 20 days లోనే స్టార్ట్ అవుతుంది మేడం. నేను ఆల్రెడీ అంటే యూ కంట్రోల్ స్టాక్ లేకపోవడం వల్ల నేను ఒక పెద్ద అతనికి 60 years అబోవ్ అతనికి నేను యూ కంట్రోల్ అన్నాను, కొలెస్ట్రామ్, ఫోలిక్ అండ్ ఐరన్, స్పైసిటీ పెట్టాను మేడం. అతను 3 days ఫోన్ చేసి అమ్మా చాలా కంట్రోల్లోకి వచ్చింది, ఇన్నాళ్ళ రాత్రి అంతా 8 సార్లు వెళ్లే వాళ్ళం యూరిన్ కి, ఇప్పుడు నేను 1 సారో 2 సార్లు లెగుస్తున్నాను అని చెప్పారండి. ఓకే మేడం. సో రిజల్ట్ అయితే బాగుంది మేడం. మీరు స్పైసిటీ ఒకటి కాకుండా స్పైసిటీ నార్మాలిటీ 2 కలిపి ఇవ్వండి, వాళ్ళు తాగలుగుతారు. సో ఆ టీతో పాటు ఫోలిక్ అండ్ ఐరన్, కొలెస్ట్రామ్ కూడా పెట్టండి మేడం. ఓకే మేడం. మేడం కొలెస్ట్రామ్ 2 పూటలు ఇచ్చేయమంటారా? 2 పూట్ల బిఫోర్ ఫుడ్ పెట్టండి మేడం. చాలా మంది తెలియక ఆఫ్టర్ ఫుడ్ వేసుకుంటున్నారు. ఆఫ్టర్ ఫుడ్ కన్నా బిఫోర్ ఫుడ్ మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొక డౌట్ ఏంటి మేడం? ఇంకొకటి అంటే మేడం, మ్యారేజ్ అయ్యి 12 years అయిన వాళ్ళు ఒకరు, 9 years అయిన వాళ్ళు ఒకరు, 2 clients ఉన్నారు మేడం. అందులో అయితే కనుక ప్రాబ్లం అయితే ఇంకేమీ లేదని అంటున్నారు, టెస్ట్ చేయించుకుంటే ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు. బ్లడ్ కూడా 12% అబోవ్ ఉంది మేడం ఇద్దరికి కూడా. కాకపోతే ఒక మేడం కి అయితే మాత్రం థైరాయిడ్ ఉంది, కానీ వాళ్ళు సప్లిమెంట్లు మన బయట మెడిసిన్ అయితే వాడినప్పుడు డేట్స్ వస్తున్నాయంట మేడం, ఆపితే కనుక రావట్లేదంట. వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం అడుగుతున్నారు. సార్ని అయితే కనుక ఒకసారి టెస్ట్ చేయించుకోండి సార్, ప్రాబ్లం ఎవరికి ఉన్నది అనేది మాకు తెలియాలి కదా అంటే, సార్ అయితే టెస్ట్లు అయితే ఒప్పుకోవట్లేదంట మేడం. ఈ మేడం ఒక్కడికి ఏమైనా మనం సప్లిమెంట్ సజెస్ట్ చేయగలమా? ఈవిడికైతే థైరాయిడ్ కూడా ఉంది, మ్యారేజ్ 12 years అయ్యింది. మాక్సిమం జెంట్స్ టెస్ట్లకి ఇష్టపడరు మేడం. యాక్చువల్లీ ప్రాబ్లం లేడీలోనే అనుకుంటారు అందరూ, జెంట్ కూడా చేయించుకుంటే బాగుంటుంది. బట్ జెంట్ టెస్ట్లకు ఇష్టపడలేదు అంటే మీరు బూస్టర్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవీరా పెట్టండి మేడం. వీలైతే ఇంకా ఎక్సలెంట్ గా ఎల్ఆర్జినిన్ కూడా పెట్టండి. వాళ్ళు ప్రొడక్ట్స్ వాడతాము టెస్ట్ చేయించుకోము అంటే మీరు జెంట్ కి అర్జెంట్ గా పెట్టాల్సింది ఎల్ఆర్జినిన్, బూస్టర్, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ అలోవీరా ఖచ్చితంగా పెట్టండి. లేడీ కనుక ఫస్ట్ మంత్ లో ఫోలిక్ అండ్ ఐరన్ వాడించండి. ఇప్పుడు ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి 1 నెల ఫోలిక్ అండ్ ఐరన్ మాత్రమే వాడించండి. ఫోలిక్ అండ్ ఐరన్ మన సోయా ప్రోటీన్ పౌడర్ ఉంది కదా మేడం, సోయా ప్రోటీన్ పౌడర్ అనేది డైలీ తీసుకోవాలి. సో లేడీకి వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్,
సోయా ప్రోటీన్ పౌడర్, అలోవీరా, Q10 వాడించండి. నెక్స్ట్ మంత్ మీరు శతావరి యాడ్ చేయండి. ఓకే మేడం. ఓకే మేడం. యాక్చువల్లీ జెంట్స్ టెస్ట్ చేయించుకోరు కానీ మేడం, జెంట్స్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. వాళ్ళ ప్రోస్టాట్ లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా సరే వాళ్ళ స్పెర్మ్ అనేది రిలీజ్ అవ్వదు. స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. స్పెర్మ్ కౌంట్ అయ్యే ప్రాబ్లం అయితే కనుక మన బూస్టర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మేడం. నైట్ ఎల్ఆర్జినిన్ కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో కాకుండా నైట్ పడుకునే ముందు తాగమని చెప్పండి. వాళ్ళకి కొన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి మేడం. ఎల్ఆర్జినిన్ నైట్ పడుకునే ముందు జెంట్ తాగడం వల్ల కొన్ని బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఇలా వాడించి చూడండి. వాళ్ళకి టెస్ట్ చేసుకోకుండా పర్వాలేదు, రిజల్ట్ అనేది వచ్చేస్తుంది మేడం. మరి ఇప్పుడు 9 years మ్యారేజ్ అయిన వాళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం లేదు మేడం. ఆ మేడంకి అయితే థైరాయిడ్ కూడా లేదంటున్నారు. వాళ్ళకి కూడా సేమ్ ఇదే సేమ్ ఇవే మేడం. ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళకి ఎవరికైనా లేడీకి ఫోలిక్ అండ్ ఐరన్ ఫస్ట్ మంత్ గ్యారంటీగా వాడించాలి. ఆ తర్వాత నుంచి మనం ఆ లేడీకి Q10, శతావరి, అలోవీరా ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. కానీ సోయా ప్రోటీన్ మాత్రం డైలీ స్టార్టింగ్ మంత్ నుంచి దానికి వాడించాలండి. ఎందుకంటే యాక్చువల్లీ నాకు ఇది ఎలా తెలుసు అంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ఎక్కువ అబార్షన్స్ అయిపోతున్నాయని డాక్టర్ గైనిక్ ని కన్సల్ట్ చేస్తే గైనిక్ అన్నారట, నువ్వు డైలీ ఫుడ్ లో సోయాబీన్స్ తిను అన్నారట. ఆ అమ్మాయి గోల పెట్టేసింది, నేను రోజు సోయాబీన్స్ తినలేకపోతున్నాను, కూర వండుకున్నా తినలేకపోతున్నాను, ఉడకబెట్టుకున్నా తినలేకపోతున్నాను, ఇది ఎలా తినాలో అర్థం అవట్లేదు అంటే అప్పుడు మన వెస్టేజ్ లోనే సోయా ప్రోటీన్ పౌడర్ ఇచ్చానండి. సో మన దగ్గర పెద్దవాళ్ళ ప్రోటీన్ పౌడర్ ఉంటది కదండి, అది సోయా బీన్స్ తో తయారవుతుంది. సో ఏదో ఒక రూపంలో పాలలో మన సోయా బీన్స్ ప్రోటీన్ అనేది బాడీలోకి వెళ్తుంది కాబట్టి హ్యాపీగా మన ప్రోటీన్ పౌడర్, ఫోలిక్ అండ్ ఐరన్, Q10 వాడించండి ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ నుంచి మీరు శతావరి, Q10, ఫోలిక్ అండ్ ఐరన్ ఇలా మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మాత్రం ఖచ్చితంగా ఎల్ఆర్జినిన్ వాడాలి మేడం. బూస్టర్ గ్యారంటీగా వాడాలి మేడం. అలోవీరా గ్యారంటీగా వాడాలి. ఎందుకంటే జెంట్స్ చేసే ఫీల్డ్, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ స్పెర్మ్ కౌంట్ అనేది చనిపోతుంది. వాళ్ళ బాడీ బాడీ అయితే స్పెర్మ్ అనేది చాలా వీక్ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది. అంతేకాదు రిలీజ్ అయిన స్పెర్మ్ కూడా డెడ్ అయిపోయే అవకాశం ఉంది మేడం. అది జెంట్ బాడీలోనే చనిపోతాయి అవి, బాడీ అయితే. ఎనర్జీ బూస్టర్, ఎల్ఆర్జినిన్ రెండు రాత్రి తీసుకోమన్నారు కదా మేడం. రెండింటికి గ్యాప్ ఏమైనా సజెస్ట్ చేయాలా? పర్వాలేదు. గ్యాప్ ఏమి ఉండదు మేడం. మేడం అతనికి నా ఒపీనియన్ ప్రకారం బూస్టర్ అనేది ఉదయం రాత్రి కూడా పెట్టాను మేడం. గ్యాప్ ఏం అవసరం లేదు. నో ప్రాబ్లం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నారాయణమ్మ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. నారాయణమ్మ గారు అడ్మిట్ చేసుకోండి. నారాయణమ్మ గారు శాంతి కుమారి గారు అడ్మిట్ చేసుకోండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా ఆఫర్స్ అయితే చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు చిన్న డౌట్ మేడం, సోరియాసిస్ కి మనం ఏమైనా ఇవ్వగలమా అన్నది చిన్న డౌట్ మేడం. మేడం సోరియాసిస్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది కదా మేడం మన దగ్గర. ఆల్రెడీ లక్ష్మి మేడం దాంట్లో వీడియో కూడా ఉంటది. సోరియాసిస్ తగ్గిన వీడియో కూడా ఉంటది మేడం పివి లక్ష్మి మేడం ఛానల్లో. సో సోరియాసిస్ మనం వచ్చేసి పెట్టే ప్రొడక్ట్, వాళ్ళకి సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మేడం? ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పలేదు కానీ ఇంతకు ముందు ఎక్కువగా ఉండి తర్వాత తగ్గిపోయిందట మేడం. తగ్గిపోయిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఎప్పుడు ఆటోమేటిక్ గా ఒకసారి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు మెడిసిన్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. తర్వాత మెడిసిన్ కు ఏమో మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసింది అంటుంది మళ్ళీ. ఇప్పుడైతే బాడీ అంతా చాలా దారుణంగా ఉందండి. అందుకని ఫుడ్ ప్యాచెస్ తో పాటు ఆ పర్సన్ కి మోషన్ అవుతుందో లేదో అడగండి. ఎందుకంటే టాక్సిక్స్ బయటికి వెళ్ళిపోవాలి. సో మోషన్ అవ్వట్లేదు అంటే టాక్సిక్ గ్యారంటీగా పెట్టండి. శతావరి పెట్టండి. ఓకే మేడం. నీమ్ టాక్సిన్, ఫ్లాక్స్ ఆయిల్, స్పైర్లినా గానీ లేకపోతే వైటల్ కాంప్లెక్స్ కానీ పెట్టండి మేడం. అది ఫుడ్ ప్యాచెస్, టాక్స్క్లీన్, శతావరి, ఇంకేం మేడం? వైటల్ కాంప్లెక్స్ డబ్బులు ఎక్కువైపోతాయి అనుకుంటే స్పిర్లినా పెట్టండి.
అలాగే మేడం. అది కానీ స్పిరులినా కానీ. ఎస్ మేడం, ఫ్లాక్స్ ఆయిల్, నీము, వీటిని లోపలికి వేసుకుంటూ వాళ్ళు చిన్నది చెయ్యాలి మేడం. అది ఏంటి అంటే గోరువెచ్చని ఆయిల్ లో నీమ్ క్యాప్సికం 2, ఫ్లాక్స్ ఆయిల్ 1 కట్ చేసి అందులో కలిపేసి బాగా దురద పెట్టిన వాళ్ళకి సోరియాసిస్ ఎక్కువగా ఉన్న ప్లేస్ లోని అప్లై చేసుకోమని చెప్పండి. కొంతమందికి సోరియాసిస్ తలలో వచ్చేస్తుంది మేడం, చుండ్రు రూపంలో పెచ్చి పెచ్చలకి ఊడిపోద్ది. సో అలాంటి వాళ్ళు తలలో కూడా రాసుకోవచ్చు మేడం. అలా రాసుకోవడం వల్ల రిజల్ట్ అనేది బయట ఇన్నర్ గా అంటే సప్లిమెంటరీ వేసుకోవడం వల్ల ఇన్నర్ గా క్యూర్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అవుటర్ గా కూడా అప్లై చేసుకోవడం వల్ల ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది మేడం. దురద తగ్గిందంటే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. అయితే నీమును ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ 2, ఫ్లాక్స్ ఆయిల్ 1 ఆయిల్ లో కలిపి రాయాలా మేడం? గోరువెచ్చని ఆయిల్ మేడం, మరీ వేడిగా కాకుండా గోరువెచ్చని ఆయిల్. గోరువెచ్చని ఆయిల్ లో. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనీ మేడం ఒకసారి అడ్మిట్ చేసుకోండి మేడం. మనీ శ్రీను అన్నది అడ్మిట్ అవుతుందో లేదో అర్థం అవట్లేదు. మరి నెక్స్ట్ నారాయణమ్మ మేడం. నారాయణమ్మ గారు. తర్వాత అనంతలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. మేడం ఇప్పుడు షుగర్ కి గ్లూకో హెల్త్, నీము, ఆమ్లా, అలోవెరా ఇస్తున్నాం కదా మేడం. దాంతో ఇప్పుడు ప్రీ గ్లూకో హెల్త్ గురించి చెప్పారు కదా మేడం, అది సజెషన్ చేయొచ్చా మేడం? మేడం దాని బదులు మీరు టాక్సిక్లిన్ పెట్టండి మేడం. ఫాస్ట్ గా మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి మేడం. 181, షుగర్ కంప్లీట్ 200 ఫాస్టింగ్ 200 అలా ఉంటది కదా మేడం. ఫాస్టింగ్ 200 అంటే చాలా ఎక్కువ మేడం. మీరు టాక్సిక్లిన్ అర్జెంట్ గా పెట్టండి మేడం. సో మీకు షుగర్ వచ్చిన తర్వాత షుగర్ మొత్తం తగ్గిపోయింది అనుకుంటే గనక అప్పుడు ప్రీ గ్లూకో హెల్త్ పెట్టండి మేడం. టాక్సిక్లిన్, నీము, అలోవెరా, ఆమ్లా అంతే కదా మేడం. గ్లూకో హెల్త్, ప్రీ గ్లూకో హెల్త్ వద్దా మేడం? అంటే ప్రీ గ్లూకో హెల్త్ వాడచ్చు, నో ప్రాబ్లం. మనం అన్ని సప్లిమెంటరీయే, కాకపోతే ప్రీ గ్లూకో హెల్త్ దొరకట్లేదు మేడం, స్టాక్ అనేది. ప్రాబ్లం అవుతుంది. ప్రీ గ్లూకో హెల్త్ మనం ఎవరికి ఇస్తాము అంటే ఇప్పుడు పేరెంట్స్ కి షుగర్ ఉంది, పిల్లలకి వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నారు అనుకోండి. సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అనుకో, యూరిన్ ఎక్కువ రావటం, ఎక్కువ దాహంగా అనిపించడం, ఎక్కువ ఆకలిగా ఉన్నట్టు ఉండడం, అలాంటి ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తే వాళ్ళకి సంవత్సరానికి 2 బాటిల్స్ ప్రీ గ్లూకో హెల్త్ వాడించాలి మేడం. ఓకే మేడం. నెక్స్ట్ మేడం ఇప్పుడు షుగర్ కోర్స్ ఇవ్వాలండి. ఓకే మేడం. నెక్స్ట్ మేడం ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది మేడం, 38 ఏజ్ మేడం. ఆమెకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం. అయితే తనకి 16 ఇయర్స్ నుంచి పీరియడ్స్ రావట్లేదు మేడం. మ్యారేజ్ అయితే రీసెంట్ గానే అయ్యింది మేడం. అంటే సెకండ్ అయింది మేడం. ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు మేడం. నెక్స్ట్ ఈ అమ్మాయి సెకండ్ మ్యారేజ్ మేడం. ఈ అమ్మాయికి పీరియడ్స్ రావట్లేదు అంట మేడం. 16 ఇయర్స్ 17 ఇయర్స్ అవుతుందంట మేడం. మనకి ఏమన్నా రిజల్ట్ వస్తుంది? ఎస్ మేడం. ఆవిడ దీనికి సంబంధించి ఏమైనా ఇంగ్లీష్ ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా మేడం? అలోపతిలో టాబ్లెట్స్ ఏమైనా ప్రస్తుతానికి రీసెంట్ గా అయ్యింది మేడం. 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు మేడం మ్యారేజ్ అయ్యి. కాదు మేడం, అంటే 16 సంవత్సరాల నుంచి పీరియడ్ రాలేదు అంటే వాళ్ళు టాబ్లెట్స్ ఏదో వాడే ఉంటారు కదా? లేదు మేడం, అంటే మదర్ లేరు మేడం, ఫాదర్ పట్టించుకుంటలేదు. వదినలు ఉన్నారు కానీ ఇద్దరు, వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళే ఉంటున్నారు మేడం. ఈవిడి వాళ్ళ నాన్నగారు సింగిల్ గా ఉంటున్నారు మేడం. ఫాదర్ కి అయితే తెలియదు మేడం, ఏమీ పట్టించుకోలేదు. ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ గురించి ఇప్పటి వరకు మ్యారేజ్ అది చేసుకోలేదు మేడం. ఈ మధ్యన బయట చెప్పండి. ఫోలిక్ అండ్ ఐరన్ చెప్పండి. ఫోలిక్ అండ్ ఐరన్, ఫ్లోరిక్ అండ్ ఐరన్, శతావరి, జ్ఞానోడర్మా. ఓకే మేడం. జ్ఞానోడర్మా, అలోవెరా మేడం. అలోవెరా, ఓకే మేడం. ఈ ప్రొడక్ట్స్ కంటిన్యూగా వాడుకోమనండి. పీరియడ్ వచ్చినా సరే కంటిన్యూగా 6 నెలలు వాడుకోమనండి. ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది. నేను 40 సంవత్సరాలు ఒక ఆవిడకి పీరియడ్స్ ఆగిపోయిన ఆవిడకి 1 ఇయర్ నుంచి పీరియడ్ రాకుండా ఉన్న ఆవిడకి ప్రొడక్ట్ ఇచ్చాక ఆ ప్రొడక్ట్ అయిన నెక్స్ట్ మంత్ వచ్చిందండి తనకి పీరియడ్. కరెక్ట్ గా 1 మంత్ కి డేట్ వచ్చింది. సో రిజల్ట్ అనేది ఉంటుంది. కాకపోతే 16 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి కొంచెం టైం టేకింగ్. అంటే నేను ఒక విషయం చెప్పాను మేడం, అమ్మ నువ్వు ఒకసారి టెస్ట్ చేయించుకో, నీకు ఒకవేళ పిల్లలు పుట్టే అవకాశం ఉంటే కనుక నువ్వు ఈ క్యాప్సిల్స్ వాడదు,
లేదు అంటే వేస్ట్ అవుతాయి కదా అనేసి చెప్పాను మేడం. మరి అవునంటారా? లేదంటే మన ప్రొడక్ట్ సజెషన్ చేయమంటారా మేడం? ఇవి ఒక 1 మంత్ వాడమనండి మేడం. మాక్సిమం రిజల్ట్ చిన్న చేంజ్ అయినా కనిపిస్తది. చేంజ్ కనిపిస్తే మనం కంటిన్యూ చేసుకుంటే కొంత ప్రాబ్లమ్ ఉండదు. లేదు 1 మంత్ వాడినా అసలు ఏ మార్పు లేదు అంటే గనక ఖచ్చితంగా టెస్టులు చేయించుకోమనండి. టెస్టులు చేయించుకొని వాడితే ఇంకా బెటర్. అంటే అసలు మేడం ఇందులో జెంట్స్ లేరు కదా మేడం ఇందులో మన గ్రూప్ లో ఇప్పుడు. జెంట్స్ ఉంటారు మేడం. నేను ఇలా అంటున్నాను కదా మేడం, అంటే మా వైఫ్ హస్బెండ్ ఇద్దరు అయిన తర్వాత ఆ అమ్మాయికి బ్లీడింగ్ అనిపించిందంట మేడం. అలా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు కదా మేడం? మేడం అది ప్రాబ్లం ఏమి ఉండదు మేడం. దాన్నే కన్నెపొర అంటారు. సో ఫస్ట్ అయిన తర్వాత ఎవరికైనా సరే అది తెగుతుంది. అది తెగినప్పుడు బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. కానీ అది పీరియడ్ కాదు మేడం. నేను చెప్పిన ప్రొడక్ట్స్ వాడించండి, ఆవిడకి రిజల్ట్ అనేది ఉంటది మేడం. ఫోలిక్ అండ్ ఐరన్ అనేది బిఫోర్ ఫుడ్ ఇవ్వండి మేడం. తినడానికి ఒక 10 నిమిషాల ముందు ఇవ్వండి, ఉదయం రాత్రి. తినడానికి ముందా మేడం? నైట్ మేడం? మార్నింగ్ అండి? ఉదయం ఒకటి రాత్రి ఒకటి. ఫోలిక్ అండ్ ఐరన్ జ్ఞానోడర్మ తినడానికి ఒక 10 నిమిషాల ముందు వేసుకోమని చెప్పండి. ఉదయం ఒకటి రాత్రి ఒకటి. ఫ్లోరిక్ ఐరన్ ఉదయం రాత్రి. ఓకే మేడం. జ్ఞానోడర్మ కూడా ఉదయం రాత్రి తినడానికి ముందు. ఓకే మేడం. శతావరి అనేది తిన్న తర్వాత మేడం. ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత. ఓకే మేడం. అలోవీరా అనేది 3 పూట్ల ఇవ్వండి. తిన్న తర్వాత ఇవ్వండి. మీరు ఆమ్లా కూడా పెట్టండి మేడం. అలోవీరా ఆమ్లా తిన్న తర్వాత ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా వేసుకోమని చెప్పండి. రిజల్ట్ చాలా బాగుంటుంది మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టైం అనేది చాలా తక్కువ ఉంది మేడం. ఇంకా 15 మినిట్స్ ఉంది. హ్యాండ్ రైస్ ఇచ్చి చాలా మంది చేశారు. చంద్ర మేడం ఫాస్ట్ గా అన్ని చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం మా డౌట్ ఏంటంటే ఇలా ఎయిర్ ఊడిపోతుందంటే అలోవెరా మన ఎయిర్ ఆయిల్ ఇచ్చాం మేడం, వాడుతున్నారు. అయితే జుట్టు ఊడడం అనేది ఆగలేదు అని అంటున్నారు మేడం. డైలీ కేర్ షాంపూ ఇచ్చాం మేడం, మరి ఇంకేమేమంటారు మేడం? మేడం అసలు జుట్టు ఊడుతుందంటే కారణాలు ఉంటాయి మేడం. ఒకటి వాళ్ళకి బ్లడ్ తక్కువైనా జుట్టు ఊడిపోతుంది మేడం. అన్నాము బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఊడుతుంది అని అన్నాము. చేయించుకుంటాం అన్నారు మేడం. వర్క్ అవసరం మన ఫోలిక్ అండ్ ఐరన్ వాడించండి, రిజల్ట్ కనిపిస్తుంది. దాంతో పాటు మనకి ఆయిల్ లో కూడా ప్రిపరేషన్స్ ఉంటాయి మేడం. మన దగ్గర 8 సప్లిమెంటరీస్ కలిపి మన హెయిర్ ఆయిల్ లో వేస్తే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది మేడం. నేను కూడా ప్రిపేర్ చేశాను. ఆ వీడియో కూడా ఈ రోజు తీసాను. నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అది. సో ఆయిల్ లోని 8 రకాల సప్లిమెంటరీస్, సిఎండి డ్రాప్స్, అగ్రి 82 కలిపి ఒక 15 రోజులు పక్కన పెట్టి అది రాసుకునే ప్రాసెస్ కూడా ఉంటదండి. సో అది మీకు చూసాము, అది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్దండి. ఇక నెక్స్ట్ ఫోలిక్ అండ్ ఐరన్ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్, అలోవీరా ఆమ్లా అనేది ఇన్నర్ గా వాడుకోమని చెప్పండి. లోపలికి వేసుకోవడం అనమాట. అలా వేసుకుంటే చాలా వరకు రిజల్ట్ వస్తుంది. మన దాంట్లో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఇవ్వండి. సో ఇవి సరిపోతుంది మేడం. అయినా సరే ఇవి 1 మంత్ కంటిన్యూ చేసినా సరే ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు లివర్ హెల్త్ పెట్టియండి. ఎందుకంటే లివర్ ప్రాబ్లం ఉంటే మీకు జుట్టు అనేది ఊడిపోతుంది మేడం. లేదు ఆవిడకి ఏమైనా షుగర్ ఏమైనా ఉందేమో కనుక్కోండి. ముందు షుగర్ కంట్రోల్ లేదు లేదండి, అడిగాము, షుగర్ అయితే లేదన్నారు. సో ఈ సప్లిమెంటరీ వాడుకుంటూ మన హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ వాడుకోమని చెప్పండి. దాంతో పాటు ఇన్నర్ గా నేను చెప్పిన సప్లిమెంటరీ వాడుకుంటూ కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అయినా రాలేదు అంటే నెక్స్ట్ మంత్ కి మీరు లివర్ హెల్త్ పెట్టాను మేడం. వీడియో అనేది ఎందులో ఉంటది మేడం? నాది ఛానల్ ఉంది మేడం, లక్ష్మి లక్ష్మి వెస్టేజ్ అనే ఛానల్ ఉంది మేడం నాది. సో ఆ ఛానల్ లో వస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. దుర్గా భవాని గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ రోజు సెక్షన్ చాలా బాగా చెప్పారు మేడం. మన కంపెనీ పెట్టిన ప్రొడక్ట్స్ గురించి, ఆఫర్స్ గురించి బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. నా డౌట్ మేడం, ఇంతకు ముందే ఒక మేడం అడిగారండి, మన సప్లిమెంట్స్ ఒకరికి 1 మంత్ నుంచి వాడేస్తున్నాం మేడం. ఆవిడకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల
ఐరన్ పోలిక్, టాక్ క్లీన్, ఫ్యాక్సాల్, శతావరి మ్యాక్స్, ఎయిర్, స్కిన్, నెయిల్, నోని, ఆమ్ల, అలోవేరా, సీబాక్తన్ వాడుతున్నారు మేడం. కాకపోతే 1 మంత్ అయిపోయింది, ఆవిడకి ఎయిర్ లాస్ అనేది బాగా ఉంది మేడం. ఏం సజెస్ట్ చేయమంటారు మేడం? మేడం అన్ని సప్లిమెంటరీ ఫ్లాక్సెల్ అది ఓవర్ హీట్ కదా మేడం, ఆవిడకి ఫ్లాక్సెల్ ఎందుకు పెట్టారు మేడం? ఆవిడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మేడం. అంటే ఒకసారి రాశారు, ఫ్లాక్సాయిల్ వాడుతున్నారు మేడం. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అందువల్ల అన్ని సప్లిమెంట్స్ చెప్పడం జరిగింది. ఆవిడ యాక్చువల్ గా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఉన్నారు. ప్రెజెంట్ అయితే లేసి ఇంట్లో ఆవిడ పని మొత్తం చేసుకుంటున్నారు, కానీ ఎయిర్ లాస్ అనేది తగ్గట్లేదు మేడం. ఆవిడ బాగా సప్లిమెంటరీస్ వేడి చేసేవే ఆవిడ, నాకు తెలిసి ఆవిడ బయట ఇంగ్లీష్ టాబ్లెట్లు కూడా వేడి చేసేవే వాడుంటారు. సో ముందు టాక్స్ మన ఫుడ్ ప్యాచెస్ వేయించండి మేడం. టాక్సిస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, బాడీ కూల్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది. దానితో పాటు మన దగ్గర ఉన్నటువంటి హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ కూడా వాడించండి మేడం. వాడుతున్నారు మేడం. అలోవీరా ఆమ్లా అనేది 3 పూట్ల ఇవ్వండి. అయినా తగ్గలేదు, కంట్రోల్లోకి రాలేదు అంటే ఖచ్చితంగా లివర్ హెల్త్ పెట్టండి మేడం. ఓకే మేడం, దానితో ఆయిల్ అనేది ఒక్కసారి చూపిస్తున్నానండి, వీడియో ఆన్ చేస్తున్నాను, ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. మనకి హెయిర్ ఆయిల్ ఉంటది కదా మేడం, హెయిర్ ఆయిల్ ఒక బౌల్లో ఇదే బౌల్ అనుకోండి. ఈ బౌల్లోకి కొంచెం వాటర్ బాగా మరిగించి, అంటే స్టవ్ మీద పెట్టి బాగా మరిగిస్తే బాగా మరుగుతుంది మేడం. ఒక చిన్న గ్లాస్ లోకి మన తలకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ కొంచెం తీసుకోమని చెప్పండి. ఈ మరుగుతున్న ఆయిల్ లోకి స్టవ్ ఆపేసి, బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఆపేసి ఈ ఆయిల్ ఇందులో డిప్ పెట్టండి. పెడితే గోరువెచ్చగా అవుతుంది మేడం. ఆ గోరువెచ్చగా అయినప్పుడు దాన్ని తీసి తలకి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన ఒక 1/2 అవర్ వరకు దువ్వెన అనేది పెట్టకూడదు మేడం. అలా మీరు చేయడం వల్ల ఆ నూనెలో ఉన్నటువంటి మినరల్స్ చనిపోవు. డబుల్ లేయర్ లో బాయిల్ చేయడం వల్ల మీకు మినరల్స్ చనిపోవు. మినరల్స్ అన్ని మన హెయిర్ కి పడతాయి. దాంతో పాటు గోరువెచ్చని ఆయిల్ మనం మసాజ్ చేయడం వల్ల మనకి తలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరిగి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల వేడి కూడా తగ్గుతుంది, మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది మేడం. వీలైతే తనకి ప్రోటీన్ పౌడర్ వాడించండి మేడం. బాడీకి ప్రోటీన్ అందకపోయినా సరే హెయిర్ ఫాల్ అనేది ఉంటదండి. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఒక చిన్న డౌట్ మేడం. వేరే పర్సన్ కి, లేడీకి, ఆవిడకి నైట్ టైమ్ లో మేడం లెఫ్ట్ లెగ్ కింద, అంటే మన కాలికి కింద నరం లాగేసినట్టు నైట్ నిద్రలో వస్తుంది మేడం. అంటే 2 మంత్స్ కి ఒకసారి, 3 మంత్స్ కి ఒకసారి అలా వస్తుంది. అసలు విపరీతమైన పెయిన్ మేడం. మనం ఏమన్నా సప్లిమెంట్స్ ఇవ్వచ్చా మేడం? వెరికోసిస్ పెయిన్ అంటారు మేడం. నరం లాగినట్టుగా ఆ టైంలో ఆ పార్ట్ ఆ కాల్ దగ్గర గట్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే మనసు నుంచి దిగిపోయి కాలు మీద బరువు ఆనుస్తామో అప్పుడు వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తుంది. సో అలాంటి నొప్పి వచ్చినప్పుడు వాళ్ళని అర్జెంట్ గా మంచం నుంచి దిగిపోయి ఏ కాలుకైతే అలా కాలు పట్టినట్టు అవుతుందో కాలు మీద బరువు ఆంచమని, అంటే సింగిల్ పాదం మీద నుంచోమని. ఇప్పుడు ఈ కాలుకి మనకి నొప్పి వస్తుంది అనుకోండి, ఈ కాలు కింద బరువు పెట్టి ఈ కాలు పైకి తేల్చమని. మొత్తం బాడీ బరువు అంతా కాలు మీద పడి బేగా మీకు నొప్పి రిలీఫ్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో జరుగుతుంది. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళకి మన దాంట్లో క్రిల్ ఆయిల్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మేడం. సో క్రిల్ ఈ నొప్పి 2 నెలలకి రావడం కాదండి. ఎప్పుడైతే బాడీ బాగా స్ట్రైన్ అవుతుందో, వాళ్ళు నిద్ర లేకుండా, ఫుడ్ ప్రాపర్ గా తీసుకోకుండా, ఎక్కువ ఫంక్షన్ లో గానీ ఇంట్లో పనిలో గానీ పడిపోతారు చూడండి, ఆ రోజు నైట్ గ్యారంటీగా వాళ్ళకి పెయిన్ వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి క్రిల్ ఆయిల్ ఉంది కదండి, క్రిల్ ఆయిల్, ప్రోటీన్ పౌడర్ వాడుకుంటే చాలా వరకు రిలీఫ్ ఇచ్చేస్తుంది మేడం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిమక్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. మేడం నాకు మొఖం నిండా పింపుల్స్ పెద్ద పెద్దవి వస్తాయి మేడం. ఎస్ మేడం. హోల్స్ కూడా ఉన్నాయి మేడం మొఖం నిండా. ఎస్ మేడం. దానికి చెప్పండి మేడం, ఎలా ఏం వాడాలి? ఎస్ మేడం, మన దగ్గర బ్లెమిష్ జెల్ ఉంటది మేడం. మన దాంట్లో వెస్టేజ్ లో బ్లెమిష్ జెల్ అనే ప్రొడక్ట్ ఉంటది మేడం. సో ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎలా వాడాలో చూపిస్తాను రండి, తీసుకొస్తాను. మీరు దాంతో పాటు అలోవెరా క్యాప్సిల్ వాడుకోవాలి. నోని క్యాప్సిల్, అలోవెరా, స్పిర్లీనా వాడుకోండి మేడం. దాంతో పాటు మన దాంట్లో ఫేస్ వాష్ ఉంటది, ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి.
మీకు కొల్లాజెన్ కూడా వాడితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. బ్లెమిష్ జెల్ ఎలా వాడాలనేది ఇప్పుడు మీకు చిన్న వీడియో మేడం నేను డైలీ బయటికి పనికి వెళ్తా ఎండకి. ఎండకు వెళ్తున్నారా? ఎస్ మ్యామ్. మన దగ్గర సన్ స్క్రీన్ లోషన్ ఉంటది మేడం, అది అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ లోషన్ రాసిన ఒక 10 నిమిషాల వరకు బయటికి రాకుండా మీరు ఉంటే కనుక మీకు రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటది మేడం. మనం 6 గంటల లోపల వెళ్ళిపోతాం. 6 గంటలు వెళ్ళినా మీరు సన్ స్క్రీన్ లోషన్ వాడుకోండి మేడం. ఏమీ లేదు మేడం, మార్నింగ్ లేచిన వెంటనే మీరు స్నానం చేసినప్పుడు సబ్బు ముఖానికి పెట్టకుండా మనది ఫేస్ వాష్ ఉంటది కదా మేడం, ఫేస్ వాష్ తో మొహం కడుక్కోండి. ఒకసారి వీడియో తీసి చూపిస్తున్నాను. నా దగ్గర ప్రొడక్ట్ ఉంటది మేడం. ఇది వాడితే 15 రోజులకి రిజల్ట్ వచ్చిందని నేను ఒక అమ్మాయికి ఇచ్చాను. 15 రోజులకి రిజల్ట్ వచ్చింది. సో మన దాంట్లో SPF మన దగ్గర బ్లెమిష్ జెల్ అని ఉంటది మేడం. ఇలా క్లారిటీగా లేదు మేడం. ఇలా ఉంటుంది. దీన్ని ఒకసారి ఇలా అన్న పర్లేదు ఒక్కసారి షేక్ చేసి ఈ పైన ఉంది చూడండి, ముక్కులా ఉంది కదా, నా వాయిస్ రావట్లేదా? నా వాయిస్ ఓకేనండి? క్లారిటీ లేదు మేడం. క్లారిటీ లేదు. 5 నిమిషాలు ఇది ఉంది కదండి. పోనీ వీడియో నా వాయిస్ రాకపోయినా ఇది చూడండి మేడం ఒక్కసారి. ఇది ఉంది కదండి, దీన్ని నొక్కితే ఇలా నొక్కితే మీకు ఒక లిక్విడ్ లాగా వస్తుంది మేడం. చూడండి లిక్విడ్ లాగా వచ్చిందా? లిక్విడ్ లాగా వస్తుంది మేడం. మీరు ముఖాన్ని ఫేస్ వాష్ తో యూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కడైతే మొటిమలు ఉన్నాయో దాని దగ్గర ఇలా అప్లై చేయండి. అప్లై చేసి దీన్ని కాటన్ తో తుడిచేయండి. మళ్ళీ నొక్కండి. మళ్ళీ నొక్కితే మళ్ళీ ఇంకొకటి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర ఇక్కడ ఆల్రెడీ అంటించి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడ అంటించండి. అలా మళ్ళీ దీన్ని తుడుచండి, మళ్ళీ నొక్కండి, మళ్ళీ ఇంకొక దగ్గర అలా అంటించండి. అంటించేసి అలా పడుకుంటే గనక మీకు మార్నింగ్ మరి గోరు పెట్టి నొక్కద్దు, నైట్ పడుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని మన దగ్గర ఫేస్ వాష్ తో ఈ బ్లెమిష్ జెల్ అప్లై చేసుకొని పడుకుంటుకోండి. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ తో శుభ్రంగా కడిగేసుకొని మన దగ్గర సన్ స్క్రీన్ లోషన్ ఉంటది మేడం. SPF 40+ ఉంది, SPF 30+ ఉంది. దాన్ని అప్లై చేసుకొని నార్మల్ పౌడర్ రాసుకొని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటది మేడం. అర్థమైందా మేడం నేను చెప్పింది? ఎండకి వెళ్తే ఏం కాదు కదా మేడం? అస్సలు ఏం కాదు మేడం. మన సన్ స్క్రీన్ లోషన్ రాస్తాం కదా మేడం, మీకు ఏమీ కాదు. అందుకే మేడం మీకు ఈ బ్లెమిష్ జెల్ వల్ల చాలా వరకు పింపుల్స్ తగ్గిపోతాయి, ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ అయిపోతాయి మేడం. దీని వల్ల చాలా బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది నైట్ అప్లై చేసుకోండి మేడం. అసలు ఇది నైట్ ఉపయోగించండి, మీరే చెప్తారు రిజల్ట్. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ అమ్మాయికి ఇచ్చాను, 15 రోజుల్లోనే అమ్మాయికి మొటిమలన్నీ కూడా తగ్గిపోయాయి మేడం. మేడం థైరాయిడ్ కూడా చెప్తారు మేడం. థైరాయిడ్ మేడం ఎంత ఎంజీ వాడుతున్నారు మేడం? ఎంత ఎంజీ వాడుతున్నారు? 25 మేడం. 25 అంటే తక్కువే, నో ప్రాబ్లం. సో వీలైతే ఫుడ్ ప్యాచెస్ వేసుకోండి. ఫుడ్ ప్యాచెస్ తో పాటు శతావరి, జ్ఞానోడర్మా, నోని ఈ 3 అలోవెరా వాడండి, మీకు రిజల్ట్ ఉంటుంది. మేడం మోకాళ్ళ నీరు దానికి మేడం, మా ఇంటి పక్కన ఒక మోకాళ్ళ నొప్పులు నీరు ఉంది మేడం. ఓకే ఓకే, మోకాళ్ళలో నీరు ఫామ్ అయిపోయింది. సో వాళ్ళకి సొల్యూషన్ చెప్తున్నాను, చూసుకోండి. నేను ఆల్రెడీ ఆ కోర్స్ ఇద్దరికి ఇస్తున్నానండి. అది చాలా మంది ఏం చేస్తారంటే, నీరు పట్టిందని చెప్పి డాక్టర్ గారు ఏం చేస్తారంటే లోపలికి ఇంజెక్షన్ పంపించి ఇంజెక్షన్ లోంచి సిరింజ్ లోంచి నీరు లాగుతారండి. ఎప్పుడైతే నీరు తీసుకోవడం మొదలు పెడతారో ఆటోమేటిక్ గా మీకు నీరు ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. సో నీరు అనేది కూడా తీయించుకోకూడదు. నీరు తీయించుకోకుండా మన దాంట్లో గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, అలోవీరా, కాల్షియం వాడితే మీకు చాలా వరకు సెట్ అయిపోతుంది. ఒకసారి చెప్పండి మేడం. ఇంకొకసారి ఫ్లాక్స్ ఆయిల్ మేడం, కనుక్కోండి. షుగర్ లేకపోతే హ్యాపీగా గ్లూకోజమైన్ పెట్టండి. గ్లూకోజమైన్, కాల్షియం, అలోవీరా,
ఆ, krill oil. ఆ, ఒకవేళ బడ్జెట్ ఎక్కువైపోతుంది అంటే క్రిల్ ఆయిల్ స్కిప్ చేసినా పర్వాలేదు. మీకు వీలైతే కనుక ఫోలిక్ అండ్ ఐరన్ కూడా పెట్టండి. ఫోలిక్ అండ్ ఐరన్ కాల్షియం ఒకసారి వేసుకోకూడదు కాబట్టి ఫోలిక్ అండ్ ఐరన్ అంటే ఉదయము రాత్రి వేసుకుంటూ కాల్షియం మధ్యాహ్నం 2 క్యాప్సిల్స్ ఒక్కసారిగా వేసుకోమని చెప్పండి. ఓకే మేడం. ఫోలిక్ అండ్ ఐరన్ ఉదయం రాత్రి వేసుకుంటూ కాల్షియం మధ్యాహ్నం పూట 2 క్యాప్సిల్స్ వేసుకోమని చెప్పండి. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం? ఏజ్ లిమిట్ ఉండదు మేడం. మాక్సిమం కాళ్ళలో నీరు పట్టేది 30 సంవత్సరాలు దాటిన తర్వాతే. ఎందుకంటే బాగా ఎక్కువ నడక నడిచినా, బాడీలో బ్లడ్ కంటెంట్ తగ్గినా, కార్టిలేజ్ అనేది జిగురు అరిగిపోయినా మీకు ఆ పార్ట్ లో ఏమవుతుందంటే నీరు లాగా ఫామ్ అవుతుంది మేడం. ఆ నీరు అనేది ఒక్కసారి తీయించడం మొదలు పెడితే ఇంకా ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది. నడవలేరు వాళ్ళు, ఇంకా బోను చాలా పెయిన్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఫ్లాక్ వాడుకుంటూ వాటర్ ఎక్కువ తాగితే గనక మీకు లోపల ఉన్నటువంటి నీరు బయటకు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కోర్సు ఇస్తున్నానండి. మేడం ఇందాక పింపుల్స్ గురించి అన్ని చెప్పారు కదా మేడం. హలో మేడం. చెప్పండి మేడం, పింపుల్స్ చెప్పండి. గురించి అన్ని చెప్పారు కదా, మొత్తం అమౌంట్ మేడం? ఎస్ మేడం. అసలు బ్లెమిష్ జెల్ అయితే 920 రూపాయలు మేడం. ఫేస్ వాష్ అయితే 146 రూపాయలండి. ఇక సన్ స్క్రీన్ వచ్చేసి మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేను అంటే 225 రూపాయలకి మనకి సన్ స్క్రీన్ SPF 30+ వస్తుందండి. సో ఇది అంతవరకు ఓకేనా. ఇంకా నెక్స్ట్ సప్లిమెంటరీ వచ్చేసి అలోవీరా 275 రూపాయలు, నోని క్యాప్సూల్ 500 రూపీస్, స్పిరులినా అనేది మనకి 360 రూపీస్ అండి, 360 రూపాయలు. మీరు ఒక 1 మంత్ స్టార్టింగ్ పెట్టుకుంటే మీకు నోని క్యాప్సూల్ 3 నెలలు వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది ఉండదు. ప్లస్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మీకు 1 మంత్ వాడేటప్పటికే చాలా వరకు రికవర్ అయిపోతారు మేడం. ఇంకా ఉన్నాయి ప్రొడక్ట్స్ చెప్పాలి అంటే అంటే మన ఇన్స్టెంట్ ఫేస్ గ్లో ఫేస్ ప్యాక్ అవి కూడా వాడుకోవచ్చు. మీకు అమౌంట్ ఏమైనా ఎక్కువ అవుతుంది అంటే ఇవి సరిపోతుంది మేడం. ఫేస్ వాష్, సన్ స్క్రీన్ లోషన్ మేడం. టాబ్లెట్ వాడుకున్న క్రీమ్ తోనే పోవా? హలో మేడం. యాక్చువల్లీ క్రీమ్ తో పోతాయి, బ్లెమిష్ జెల్ గ్యారంటీగా వాడితే చాలా వరకు పోతాయి మేడం. కానీ ఇన్నర్ గా కూడా మనకి ఇస్తే రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది మేడం. సప్లిమెంట్ కాదు, మంది సప్లిమెంటరీ మేడం. సప్లిమెంటరీ యూస్ చేసుకుంటే ఫాస్ట్ గా రిజల్ట్ అనేది ఉంటుంది మేడం. నోని క్యాప్సూల్ యూస్ చేయడం వల్ల బాడీలోని సెల్స్ అన్ని ఓపెన్ అవ్వడం వల్ల మనకి బాడీకి స్కిన్ కి సంబంధించిన మనం సప్లిమెంటరీ ఇస్తే స్పీడ్ గా రిజల్ట్ వస్తుంది మేడం. మనకి బాడీ కూల్ చేస్తుంది, స్కిన్ ని గ్లో చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. ఇంకా స్పిరులినా అనేది బాడీకి విటమిన్ అందడం వల్ల ఆటోమేటిక్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మేడం. నేను ఒక పర్సన్ కి వాడించాను, రిజల్ట్ ఫాస్ట్ గా ఉంది, 15 రోజులకి తగ్గిపోయింది. అందుకే నేను చెప్తున్నాను. టైం అయిపోయింది, ఇంకా టైం అయిపోయింది మేడం. మన ఇంట్లో క్లోజ్ చేయాలి. అప్పుడు మేడం ఓవర్ టు యు మ్యామ్. అదే మేడం, చాలా మంది అయితే చేస్తున్నారు. మరి 10 అయిపోయింది మేడం. ఓకే మేడం. సో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మనకి లేడీస్ గ్రూప్ ఉంది కదండి, లేడీస్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి. మాక్సిమం మా కోర్ టీం అందరం కూడా మీకు రిప్లై ఇస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యు వెల్. మన రవణమ్మ మేడం వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టున్నారు మేడం. కలపండి మేడం, కలపండి మేడం, పర్లేదు, కలపండి అయితే. రవణమ్మ గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో, మాకు మా పిన్ గారు ఒక ఆమె ఉంటే ఆమెకి గ్రూప్ హెల్త్ నేమ్ నోనే 3 కూడా సుమారు 4 నెలల నుంచి వాడిస్తున్నాం మేడం. అయితే దీంతో పాటు అలోపతి మెడిసిన్ కూడా ఒక పూట వాడిస్తాను. అయినా ఆవిడకి ఏమవుతుందంటే తిన్న తర్వాత 400 దాటి చూపిస్తుంది మేడం షుగర్ లెవెల్. ఇది ఏంటమ్మా మరి ఎప్పుడు చేసినా సరే నాకు ఇలాగే వచ్చి చూపిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు మేడం. మేడం మీరు ఫుడ్ ప్యాటర్న్ ఇచ్చారా ఆవిడకి? ఫుడ్ ప్యాటర్న్స్ ఇవ్వలేదు మేడం. అది మేడం ముందు లోపల ఇన్నర్ పార్ట్స్ క్లీన్ చేసుకుంటేనే మనకి సప్లిమెంటరీ రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది మేడం. ఆవిడ 400 ఉంది అంటే ఆవిడ హెవీ డ్రగ్ డోస్ వాడారు. ఆ డ్రగ్ డోసెస్ వల్ల బాడీ ఎంత టాక్సిస్ ఫామ్ అయిపోయినప్పుడు మన సప్లిమెంటరీ ఎంత ఇచ్చినా రిజల్ట్ ఉండదు మేడం. సో ఫస్ట్ ఫుడ్
వాడించి మన సప్లిమెంటరీ వాడిస్తూ మీరు టాక్సిక్లిన్ యాడ్ చేయండి. టాక్సిక్లిన్, ఫుడ్ గ్లూకాల్తో నేమో నూనె మొత్తం 5 వాడించాలి. కుకింగ్ ఆయిల్ కూడా మార్చాలి మేడం, వంట నూనె కూడా మార్చాలి. అలోవెరా కూడా పెట్టండి మేడం. అలోవెరా ఓకే మేడం. తర్వాత ఇంకోటి మేడం, నేను థైరాయిడ్ 50 mg డోస్ వాడుతున్నాను మేడం. మీరు హలో ఎన్ని సంవత్సరాల నుంచి మేడం? మేడం 2009 నుండి వాడుతున్నాను మేడం. మీరు కూడా ఫస్ట్ ఫుడ్ పర్చేస్ చేసుకోండి మేడం. 50 mg డోస్ ఎక్కువే. సో ఫుడ్ పర్చేస్ చేసుకొని మేడం నేనైతే వెయిట్ 40 కిలోస్ మేడం. వెయిట్ ఇప్పుడు ఎందుకు థైరాయిడా మేడం? అవునండి మేడం, అవును. సో మీరు ప్లాస్ట్రామ్ యూస్ చేయకండి, శతావరి, జ్ఞానోడర్మా, కొలెస్ట్రామ్ యూస్ చేయండి. కొలెస్ట్రామ్ ఓకే మేడం. అయితే ఫ్లాక్ సైడ్ వాడుతున్నాను నేను, మరి అయితే అది ఆఫ్ చేయాలి. ఫ్లాక్ సైడ్ వాడకూడదు మేడం. ఎండు థైరాయిడ్ వాళ్ళు ఫ్లాక్ సైడ్ వాడకూడదు. ఎండు థైరాయిడ్ సిస్టమ్ యూస్ చేయాలి. అయితే ఇప్పుడు నేను కొలెస్ట్రామ్, జ్ఞానోడర్మా 3 మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అప్పటి మీకు అబద్ధం మేడం, మనం ఇన్ టైంలో క్లోజ్ చేస్తాం. ఎస్ మేడం, ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. చాలా మంది అయితే హ్యాండ్ రైజ్ చేశారు, కానీ మాకు టైం అనేది ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. మా కోర్ టీం అంటే మాట అంటే మాటే. కాబట్టి ఏవైనా డౌట్స్ ఉంటే మన లేడీస్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లో పెట్టండి, ఖచ్చితంగా ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెక్షన్. ఈ రోజు ఒకటి కాదు, చాలా మట్టికి షేర్ చేశారు. ఫస్ట్ లేడీస్ ఎలా ఎందుకు చేయాలి మెసేజ్ అని చెప్పారు. 1:6, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది అదే. అలాగే ఆఫర్స్ చెప్పారు, అలాగే డౌట్స్ కూడా చెప్పారు. చాలా మంచి సెక్షన్ అనేది ఇవ్వాలి మేడం, కానీ టైం అనేది చాలేదు. మరొక రోజు మరొకసారి మళ్ళీ మీ సెక్షన్ కావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాంటి సెక్షన్ మరిన్ని ఇవ్వాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడు మీతో ఉంటాం. థ్యాంక్ యూ లీడర్స్. ఇప్పుడు దాకా ఇంత టైం దాకా కూడా ఉన్నారు. అలాగే ఇంత టైం దాకా మనకి జూమ్ అవకాశం ఇచ్చిన మన టాప్ లీడర్ ఎవరైతే ఉన్నారో పివి లక్ష్మి గారికి, సాహు సార్కి, అలాగే మన ఇంట్లో మనకి సపోర్ట్ చేసిన జెంట్స్ కూడా మనం ఎంతో థ్యాంక్స్ చెప్పాలంటే. అంటే ఈ టైంలో కూడా జూమ్ మనం హ్యాపీగా వింటున్నామంటే వాళ్ళ సపోర్టింగ్ తోనే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెస్టేజ్ మహాలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.